గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ కర్నూలు. పేరు పి శేషయ్య గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 3 టౌన్, కర్నూలు. సాధారణంగా సైబర్ క్రైమ్ తీసుకుంటారు సార్. నైజీరియన్ ఫ్రాడ్ అవ్వచ్చు, వేరే ఓటీపీ ఫ్రాడ్ అవ్వచ్చు. కేసులు జరగడం, వాళ్ళని తీసుకురావడం అనేది పెద్ద ప్రాసెస్. కానీ మీరు ఢిల్లీ వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళ కన్విక్షన్ తీసుకురావడం అనేది అదొక పెద్ద ఛాలెంజింగ్. అది క్రైమ్ ఎక్కువ ఏం కనపడదు. సో క్రైమ్ ఉన్న చోట మనకి ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఈ రెడ్ శాండిల్ మీద ఎక్కువగా ఆపరేషన్స్ జరిగేది. మన ఆంధ్ర నుంచి తమిళనాడుకి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరిగేది, రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్టేషన్. సో డీప్ ఫారెస్ట్లో మనం వెళ్ళి డేస్ టుగెదర్ అక్కడే స్టే చేసి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కోసం అని చెప్పేసి మనం అక్కడ కాపు కాసి పట్టుకొని వచ్చేవాళ్ళం. నేను వెళ్ళి రిపోర్ట్ చేసుకున్నాను అక్కడ. సో అట్ ద టైమ్ ఆఫ్ మై రిపోర్ట్ అక్కడ ఉన్న యూఐ కేసెస్ దాదాపుగా 2100. మీకు అందులో 2100 కేసులో ఇంట్రెస్టింగ్ కేసు అని దొరికింది. ఇంట్రెస్టింగ్ కేసు అంటే ఒక హైకోర్టు అడ్వకేట్ చనిపోయారు ఇక్కడంతా మన టోల్గేట్ దగ్గర. ఐడెంటిఫై అయ్యాడు. సో అడ్వకేట్ అనే విషయం తెలిసింది. అతను ఒంటి మీద కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. దీన్ని చూస్తే ఎవరికైనా ఇది మర్డర్ అనే అనుకుంటాం. సో ఆ కేసులో అసలు ఇతను ఎలా చనిపోయాడు, ఇతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ గాజులపల్లి దగ్గర ఒక అతన్ని కలుస్తాడు. అక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తారు. అక్కడ ఒక విలేజ్లో ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తారు. తవ్వుతూ ఉండగా, అంటే ఆ ఇంట్లోనే చాలాసేపు తవ్వుతారు, మట్టి అంతా బయటికి వేస్తూ ఉంటారు. అతనికి సడన్గా సంహౌ ఈ గాట్ డిస్టర్బ్డ్. అతనికి ఏదో కాల్ వస్తుంది. సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పేసి కొంచెం బైక్ తీసుకొని బయలుదేరేసి గాజులపల్లి హైవే దగ్గరకు వస్తాడు. ప్రతి అణువు మనం ఫిజికల్గా పర్సనల్గా వెళ్ళి ప్రతి చోట సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దారి పొడుగునా సెర్చ్ చేస్తూ వస్తే సీన్ బై సీన్ మనకు లింక్ సీసీ కెమెరాలు దొరికాయి, ఫుటేజెస్. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత దే వర్ సాటిస్ఫైడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పోలీస్. కానీ మర్డర్ ఫర్ గెయిన్ ఇక్కడ మనకి సాయి వైభవ్ నగర్ అని చెప్పేసి కర్నూలు 3 టౌన్ లిమిట్స్లోనే ఒక ముసలావిడ, వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి ఇక్కడే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె కూడా. సో ఆమె ఇంట్లో సింగిల్గా ఉంటారు. అంటే వాళ్ళ కూతురు అల్లుడు మాత్రం ఏదో లంచ్ టైంకి అలా వచ్చి వెళ్తూ ఉంటారు. బట్ రిమైనింగ్ టైం అంతా ఆమె ఒంటరిగా ఉంటారు. ఆమె ఇంట్లో పని మనిషిగా ఒక ఆమె పనిచేస్తూ ఉండేది. ఆమెకి ఏదో వర్క్ వల్లనో ఏమో ఆమె కొంచెం డ్రాప్ అయింది. ఈమె ఇంకొక వేరే కొత్త పని మనిషిని పెట్టుకుంది. ఈమె యాటిట్యూడ్ ఓనర్కి నచ్చలేదు. నచ్చకపోవడంతో నువ్వు పని మానేసి, నాకు ఇంతకుముందు ఎవరైతే పని మనిషి లక్ష్మి వస్తుందో ఆమెనే వస్తుంది, నువ్వు మానేసేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ముసలావిడని కూడా లోపలికి ఏదో మాటల్లో పెట్టేసి లోపలికి తీసుకెళ్ళేసి ఇంట్లో ఒక రోకల్ బండ తీసుకునేసి ఆమె మీద చాలా ఇట్ వాజ్ వెరీ బ్రూటల్ మర్డర్. మనం అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మొత్తం అంటే వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ కర్నూలు. పేరు పి శేషయ్య గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 3 టౌన్, కర్నూలు జిల్లా. సాధారణంగా సైబర్ క్రైమ్లో దొరకడమే కష్టం. దొరికిన తర్వాత ఆ నిందితుడికి కన్విక్షన్ రావడం అంటే శిక్ష పడడం చాలా అరుదు. ఆ విధంగా సైబర్ క్రైమ్లో 3 నిందితులకి శిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇప్పుడున్న 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రకరకాల ప్లేస్లో పనిచేసి ప్రస్తుతం 3 టౌన్గా పనిచేస్తున్నారు. చాలా కేసుల్లో బయటికి వెళ్ళడం, తీసుకురావడంతో పాటు ఇటీవల కర్నూలులో జరిగిన మర్డర్ ఫర్ గెయిన్ను చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది గ్రేట్. అంతేకాకుండా 2 వీలర్ రికవరీలో ఆయనకు ఒక రికార్డు ఉంది. 100 వెహికల్స్లో దాదాపు 50 వెహికల్స్ ఆయన దగ్గరే రికవర్ అయ్యాయి. అసలు ఫస్ట్ సైబర్ క్రైమ్లో కన్విక్షన్ రావాలంటే ఏం చేశారు, మిగతా కేసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, ప్రజెంట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశంలో సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్ బారిన పడకుండా పబ్లిక్ అవి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి విషయాన్ని సార్ని తీసుకున్నాం.
సార్ నమస్తే అండి. నమస్కారం. సాధారణంగా సైబర్ క్రైమ్ తీసుకుంటారు సార్, నైజీరియన్ ఫ్రాడ్ అవ్వచ్చు, వేరే ఓటీపీ ఫ్రాడ్ అవ్వచ్చు, కేసులు జరగడం, వాళ్ళని తీసుకురావడం అనేది పెద్ద ప్రాసెస్. కానీ మీరు ఢిల్లీ వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళ కన్విక్షన్ తీసుకురావడం అనేది అదొక పెద్ద ఛాలెంజ్గా ఉంది. అదొక మీకు అచీవ్మెంట్ అనుకోవచ్చు. అసలు ఆ కేసు ఎలా జరిగింది, అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కన్విక్షన్ రావడానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, అంటే ఆ లింక్ తెగిపోకుండా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు, దాంతోపాటు రీసెంట్గా కర్నూలులో జరిగిన మర్డర్ ఫర్ గెయిన్, ఈ 2 కేసులు చెప్పే ముందు శేషయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్కి బై ఛాన్సా బై చాయిసా? మా నాన్నగారి విషెస్. నా కొడుకు ఎస్ఐ అవ్వాలి, సిఐ అవ్వాలి అనేది మాది మా నాన్నగారు చూడాలని ఆయన కోరిక. సో నేటివ్ ప్లేస్ ఏంటి, నాన్నగారు ఏం చేస్తారు? కడప. మా నాన్నగారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్గా వర్క్ పోలీస్ ఫ్యామిలీ మీది. అందుకని చెప్పేసి అంటే యూజువల్లీ కానిస్టేబుల్ లెవెల్లో ఎస్ఐ అనేది హీరోగా కనపడతా ఉంటాం. సో అలా ఆయన నా కొడుకు కూడా ఎస్ఐ కావాలి అనేది ఆయన కోరిక. దానివల్ల ఎస్ఐ అవ్వాల్సి వచ్చింది. నాన్నగారు ఎంతకాలం పని చేస్తారంటే? నాన్నగారు 1969 బ్యాచ్ కానిస్టేబుల్. ఆయన రిటైర్ అయ్యింది 2004లో రిటైర్ అయ్యారు. సో మీరు కూడా కడప కాబట్టి నాన్నగారు అక్కడ కడప అనగానే ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది. అటువంటి సన్నివేశాలు ఏమైనా చూసారా? నాన్నగారి ఇంటికి వచ్చి చెప్పడం కానీ? చెప్పడం కాదు, మేమే చూసాము. అంటే నేను అప్పుడు చాలా చిన్నవాడిని. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, అప్పుడు ముద్దనూరులో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే జమ్మలమడుగులో పనిచేస్తున్నప్పుడు కానీ, పెద్దముడియంలో పనిచేస్తున్నప్పుడు కానీ, సో మేము చూసాం. అంటే మేము అక్కడ పోలీస్ క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం కాబట్టి ఆ శబ్దాలు, బాంబుల శబ్దాలు కానీ, గన్ సౌండ్స్ కానీ వినేవాళ్ళం. థింక్ గుండ్లకుంట్ల శివారెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు జరిగిన అల్లర్లు, ఎస్పెషల్లీ అప్పుడు ఒక సినిమా థియేటర్ని కాల్చడం, విపరీతంగా బాంబులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడము, ఇవన్నీ కూడా జరిగేటివి. అప్పుడంతా మేము చిన్నపిల్లలు పోలీస్ క్వార్టర్స్ నుంచి చూసేవాళ్ళం. ముద్దునూరులో కూడా అల్లర్లు జరిగాయి బాగా. అంటే మేము మిడ్ నైట్, మా ఫాదరు అంటే జస్ట్ మిడ్ నైట్ కూడా ఇంటికి వచ్చేసి ఆ వెపన్స్, అప్పుడు 303 రైఫిల్స్ తీసుకొని వచ్చేవాళ్ళు కదా. సో నాన్నగారు ఇంట్లో వెపన్స్ అవి లోడ్ చేసుకొని వెళ్ళటం మేము చూసేవాళ్ళం. అంటే అప్పుడు అనిపించేది, అంటే పోలీస్ అంటే హీరో, అంటే ఏమైనా అల్లర్లు జరిగినప్పుడు ఇట్లా పోలీసులు వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేస్తారు, అంటే ఒక హీరోయిక్ లాగా అనిపించేది. సార్ కడపలో మీ టైంలో మీరు చూసే వరకు చాలామంది ఎస్పీలు పనిచేశారు. మీకు బాగా నచ్చిన ఎస్పీ కానీ, లేదా ఎస్పీలాగా పనిచేయాలని ఒక పేరు అని చెప్పగలరా? ఉమేష్ చంద్ర గారు, ఎస్పీ ఉమేష్ చంద్ర సార్ బాగా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అలాగే సజ్జనార్ సార్ బాగా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. వీళ్ళని చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఒక హీరోయిక్ పర్సనాలిటీస్. నాన్నగారు కోరిక మీద యూనిఫామ్ వేసుకున్నారు. యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్? యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ అంటే ప్రొబేషనరీ ఎస్ఐగా ట్రైనింగ్ పర్పస్కి ఫస్ట్ చిత్తూరు 1 టౌన్లో మనకు పిఎస్ఐగా అటాచ్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇండివిజువల్ పోస్టింగ్ అంటే చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పం అని ఫస్ట్ ఇండివిజువల్ పోస్టింగ్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కార్వేట్ నగరం. సార్ వెదురుకుప్పంలో ఎంతకాలం పనిచేస్తారు? వెరీ షార్ట్ పీరియడ్, ఓన్లీ 6 months వర్క్ చేశాను అక్కడ. కానీ వెదురుకుప్పంలో అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్లు ఉంటాయి, మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? అంటే బయట చేస్తారు, మీ దగ్గర షెల్టర్? అది ఓజికుప్పం, నగిరి దగ్గర ఉంటుంది. అది ఓజికుప్పం. బట్ వెదురుకుప్పం పీపుల్ ఆర్ వెరీ గుడ్. చాలా అసలు అక్కడ మనకి పెద్దగా క్రైమ్ అనేది వెదురుకుప్పంలో ఎక్కడ కనపడదు. అంటే వెదురుకుప్పం కానీ, పచ్చికాపల్లం కానీ, ఆ ఏరియాస్ పబ్లిక్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ పోలీస్. ఓజికుప్పం వచ్చేసి నగిరి దగ్గర ఉంటుంది. మీరు అన్నట్లు గ్యాంగ్స్ ఉంటాయి, వాళ్ళంతా అక్కడ షెల్టర్ తీసుకుంటారు, పక్కకి వెళ్ళేసి అఫెన్సులు చేసి వస్తూ ఉంటారు. బట్ వెదురుకుప్పం పీపుల్ ఆర్ వెరీ నైస్. చాలా అంటే మనల్ని ఓన్ చేసుకుంటారు. అంటే పల్లెటూరు కాబట్టి మనల్ని చాలా బాగా అభిమానిస్తారు. పోలీస్ అంటే బాగా అభిమానం ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నెక్స్ట్ తవనంపల్లి అంటే చిత్తూరు రూరల్. మీరు అరవండ పేరు వినే ఉంటారు, అపోలో హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ. సో అది తవనంపల్లి మండలంకి వస్తుంది అన్నమాట. అక్కడ ఎంతకాలం? అక్కడ 2 years వర్క్ చేస్తాను. అసలు ఏముందంటే మీకు అక్కడ ఛాలెంజ్ ఏముంది, మీ మార్కే ఉంది అక్కడ? సో అక్కడ వర్క్ చేసిన 2 years కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా అంటే అక్కడ నుంచి పబ్లిక్ ఈ రోజుకు కూడా రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు. దాదాపుగా నేను చెప్తున్నది ఇప్పుడు 2009 to 2011 వర్క్ చేస్తాను ఇక్కడ. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు మనల్ని అభిమానిస్తున్నారు. అంటే ఏమో ఛాలెంజ్ ఏముందండి అక్కడ? అసలు హైవేగా అనుకుని ఉంటుంది, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి అక్కడ. అంటే ఇది ఛాలెంజింగ్ అని చెప్పడానికి తవనంపల్లిలో ఏం పెద్దగా మనకి అట్లా అనిపించదు. ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ మరీ ఎక్కువ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. పబ్లిక్ కూడా చాలా
ఫ్రెండ్లీగా మంచిగా ఉంటారు. అంటే పోలీసులతోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ ప్రజల్లో ఏం మనకి క్రైమ్ ఎక్కువ ఏం కనపడదు. సో క్రైమ్ ఉన్న చోట మనకి ఛాలెంజింగ్ ఉంటుంది. సో అక్కడ ఏం అసలు అలాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. అంత ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తూ ఉంటుంది. పక్కనే కాణిపాకం ఉంటుంది, మనకు ఐరాల మండలం కిందకి వస్తుంది. బట్ కాణిపాకం రెగ్యులర్గా బందోబస్తులు అవి ఉంటాయి తప్ప పెద్దగా ఛాలెంజింగ్ వర్క్స్ అయితే మనకి తలంపలేదు. సరే, మీకు ఎస్ఐ నుండి సిఐ వరకు ఛాలెంజ్ ఉన్న క్రైమ్ పొల్యూషన్ ఎక్కడ ఉంది? అంటే ఎస్ఐగా నేను చేసిన వాటిలో కార్వేటి నగరం, మంచి కార్వేటి నగరం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అది ఒక మంచి ఛాలెంజింగ్ టాస్క్లన్నీ కూడా మనకి అక్కడే స్టార్ట్ అయ్యాయి యాక్చువల్గా. సో అప్పుడు మనకి ఎస్పీ సార్ కాంతిరాణ టాటా సార్ ఉండేవారు అక్కడ. సో ఈ రెడ్ శాండిల్ మీద ఎక్కువగా ఆపరేషన్స్ జరిగేవి. సో మంచి రైడ్స్ జరిగేవి. మనం చాలా అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ని కూడా మనం అక్కడ పట్టుకొని రావడం జరిగింది. ఫ్రీక్వెంట్గా మనకు తమిళనాడులో అంటే మన ఆంధ్ర నుంచి తమిళనాడుకి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరిగేది, రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్టేషన్. సో ఆ టైంలో పెద్ద అఫెండర్స్ లైక్ కరుణాకరన్, ధనశేఖరన్, వెంకటేషన్, ఇలా ఇంకా చాలామంది గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చాము అక్కడ. నెక్స్ట్ టన్స్ ఆఫ్ రెడ్ శాండిల్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. కానీ అప్పుడులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కనుసనలో జరిగేది అంటారు, వాస్తవానా? లేదండి, అలాంటిది ఏం లేదు. అవన్నీ మూవీస్లో చూస్తాం అంతే. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్ శాండిల్ కోసం అని చెప్పేసి మనం సపరేట్గా బేస్ క్యాంప్స్ కండక్ట్ చేసి కూంబింగ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళం. ఎస్పీ సార్ డైరెక్షన్లో మొత్తం కూంబింగ్ ఆపరేషన్స్ జరిగేటివి. సో డీప్ ఫారెస్ట్లో మనం వెళ్ళి డేస్ టుగెదర్ అక్కడే స్టే చేసి రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కోసం అని చెప్పేసి మనం అక్కడ కాపు కాసి పట్టుకొని వచ్చేవాళ్ళం. సార్, ఆయన టైంలోనే క్రాంతిరాణ టాటా టైంలోనే చిత్తూరు జిల్లాలో ఇద్దరు ఎన్కౌంటర్ అవుతారు, ఐఎస్ఐ యాక్టివిటీ సంబంధించిన వాళ్ళు. అది పుత్తూరులో జరుగుతుందని. బట్ ఐ థింక్ దట్ వాజ్ నాట్ ఎన్కౌంటర్, జస్ట్ పట్టుకుంటారు. అప్పుడు ఆక్టోపస్ టీమ్స్ కూడా వచ్చాయి ఇక్కడికి. అదొక సక్సెస్ఫుల్ ఆపరేషన్. అంటే ఆ టెర్రరిస్ట్ అని లైవ్లో పట్టుకున్నారు, వాళ్ళని చంపలేదు. ఆపరేషన్ చెప్పండి ఒకసారి. పుత్తూరు టౌన్లో ఒక బిల్డింగ్లో షెల్టర్ తీసుకున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని మీద ఎస్పీ సారు ఇమ్మీడియట్గా సీనియర్ ఆఫీసర్స్కి కన్వే చేయడం జరిగింది. దాని మీద మనకి ఆక్టోపస్ నుంచి కూడా టీమ్స్ రావడం జరిగింది అక్కడికి. సో అక్కడ నుంచి ఆ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఫస్ట్ మన వాళ్ళందరూ అక్కడ ఖాళీ చేయించారు. మొత్తం అంతా పోలీస్ కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు అక్కడ లోపల ఎవరైతే దాక్కున్నారో వాళ్ళను జస్ట్ అంటే ఎవరికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, ప్రాపర్టీ డ్యామేజ్ కానీ ఎవరికి ఎలాంటి ఇంజరీస్ కాకుండా చాలా టాక్టిఫుల్గా వాళ్ళని పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అది ఆక్టోపస్ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు చూశారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కువగా టాస్క్లు వచ్చాయన్నారు కదా. అంటే మేము ఆ స్టేషన్లో కార్వేట్ నగరంలో ఉన్నప్పుడు అంటే ఈ పర్టికులర్ టాస్క్లో నేను లేను. కార్వేట్ నగరంలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా వర్కౌట్ చేసినంత కూడా ఈ రెడ్ శాండిల్స్ మీదనే రైడ్స్ చేసాం. సో గుడియాట్టం కానీ, చెన్నై కానీ, రెడ్ హిల్స్ కానీ, ఈ ఏరియాస్లో పోర్ట్ ఏరియాస్, ఈ ఏరియాస్లో ఎక్కువగా రైడ్ చేయాల్సి వచ్చింది. మనం వీక్స్ టుగెదరు చెన్నైలోనే స్టే చేసి రెక్కీ ఆపరేషన్స్ చేయడం కానీ, సో మనం టార్గెట్ చేసిన ప్రతి చోట కూడా మనం సక్సెస్ఫుల్గా లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో మనకున్న ఆఫీసర్స్ కూడా అట్లా కోఆపరేట్ చేశారు. సార్, మీరు చెన్నైలో ఆపరేషన్ చేయడంలో మీకున్న స్ట్రగుల్స్ ఏమొచ్చాయి? లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీసులు అని చూడరు, వాళ్ళు దాడులు చేస్తారు, అటువంటి ఏమైనా ఎదుర్కొన్నారా అప్పట్లో? ఒకటి అంటే దాడులు చేసే సిచ్యువేషన్స్ కూడా ఏర్పడ్డాయండి అక్కడ. బట్ ఏంటంటే మనం చాలా టాక్ట్ఫుల్గా బిహేవ్ చేసేవాళ్ళం. తమిళనాడులో ఎట్లుంటుందంటే కొంచెం పోలీస్ రైడ్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు తిరిగి మన మీద అటాక్ చేసే సందర్భాలు కూడా చాలాసార్లు జరుగుతాయి. సపోజ్ ఒకసారి ఏమైపోయిందంటే ఒక టీం, మనము తిరుపతి నుంచి ఒక వెహికల్ని ఫాలో అవుతూ వెళ్ళాం. రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, మనకు తెలిసింది పలానా వెహికల్లో వెళ్తుందని చెప్పేసి. సో ఆ వెహికల్ని అక్కడికి పట్టుకుంటే మనకు నెక్స్ట్ లింక్ ఏంటనేది మనకు దొరకదు, ఆ చైన్ అక్కడికి కట్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే ఫాలో అవుతూ వెళ్ళాం. సో వెళ్తే తమిళనాడులో ఒక రిమోట్ విలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వెహికల్ని ఇంకొక టీం ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ టీం ఇక్కడ ఆగిపోయారు. సో వీళ్ళకి ఆ డెస్టినేషన్ పాయింట్ తెలియదు. సో ఇంకో టీం వచ్చారు, ఆ వెహికల్ తీసుకెళ్లారు. సో మనం మళ్ళీ ఆ వెహికల్ని ఫాలో కావడం జరిగింది.
సో మరి రిమోట్ విలేజెస్ కొన్ని నేరో రోడ్స్ వచ్చినప్పుడు మనం 1-2 చోట్ల వెహికల్ మనకి మిస్ అవ్వడం జరిగింది. సో ఆ వెహికల్ వెళ్ళిపోయింది. సో మనం ఇంత దూరం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అని, సరే పోయిన వెహికల్ రిటర్న్ రావాలి కదా, సో వీఆర్ వెయిటింగ్ మనం ఆ వెహికల్ కోసం అని చెప్పేసి. సో మళ్ళీ తర్వాత వెహికల్ రిటర్న్ రాగానే ఇమ్మీడియట్గా మనం ఏం చేసామంటే ఈ వెహికల్ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్, అలాగే వాళ్ళు ఒక వెహికల్లో వస్తారు, అంటే ఈ వెహికల్ డ్రాప్ చేసిన తర్వాత తిరిగి దాంట్లో వెళ్ళిపోవడానికి. సో ఆ 2 వెహికల్స్ని మనం అటాక్ చేయడం జరిగింది. మొత్తానికి వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. ఆ పర్సన్స్ని మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళను తీసుకొని ఆంధ్రాకి బయలుదేరాం, మన చిత్తూరుకి బయలుదేరుతుంటే మీన్ వైల్ ఇంకొక టీం ఈ వెహికల్ని ఇట్లా ఎవరో తీసుకెళ్తున్నారు సంబంధం అని చెప్పేసి ఇంకో 3 కలిసి మన మీద అటాకింగ్కి వచ్చారు. మళ్ళీ ఇంకొక వెహికల్ తమిళనాడులోనే. సో అప్పుడు చేజింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వరుసగా మనం పట్టుకున్న వెహికల్, అలాగే వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి వచ్చిన వెహికల్ అంతా చేజింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకానొక టైంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం జరిగింది. వాళ్ళు వచ్చి మన ముందుగా నడుపుతున్న మన వెహికల్లో ఉన్న కానిస్టేబుల్ మీద అటాక్ చేయబోయారు. సో విత్ ఇన్ నో టైం మనం వెళ్ళేసి మనం గన్ కాక్ చేసి ఇలా పెట్టేసరికి వాళ్ళు అదే షాక్లోకి వచ్చేసారు. మనం ఫైర్ ఓపెన్ చేస్తామేమో అని చెప్పేసి. సో లక్కీగా ఫైర్ ఓపెన్ చేయకుండానే వాళ్ళను మనం కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఆ డంప్ పెట్టుకున్నారో ఆ డంప్ దగ్గరికి మనం పోవడం జరిగింది. దాదాపుగా ఆ టైంలో మనకు 7.5 టన్ను 7.5 టన్ను మనకి మొత్తం డంప్ దొరికింది, రెడ్ శాండిల్ డంప్ దొరికింది. అది కార్వేట్ నగరంలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. ఐ థింక్ ఇప్పటికీ కూడా మనం రెడ్ శాండిల్ రికవరీలో కార్వేట్ నగరంలో హైయెస్ట్ ఫిగర్ అదే ఉంటుంది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? సో అక్కడ నుంచి తర్వాత చిత్తూరు 2 టౌన్ కొద్ది రోజులు చేశాను. ఆ తర్వాత తిరుపతి విజిలెన్స్ అండ్ ఏపీటీఎస్ అని చెప్పేసి ట్రాన్స్కో దాంట్లో లూప్ లైన్ మనం చేయాలి కాబట్టి అక్కడ ఒక 3 years లూప్ లైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నంద్యాల 2 టౌన్, కర్నూలు 4th రౌండ్ తర్వాత ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, మీరు చిత్తూరు వరకు చేశారు కదా, కర్నూలు రాకముందు పక్కన మీ నాన్నగారు కడప. పోలీసులో రాయల్టీగా ఉండాలా, లాయల్టీగా ఉండాలా, కేసులు ఎలా చేయాలనే విషయాన్ని మీ నాన్నగారు ఎప్పుడైనా చెప్పారా? అది యాక్చువల్గా ఏముంటాయండి, నేను జాబ్లో సెక్షన్కి వెళ్ళేసరికి మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. సో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. నాకు ఏప్రిల్ 3rd 2007 మాకు ఎస్ఐ రిజల్ట్ వచ్చింది. April 21st మా నాన్న చనిపోయారు. అయ్యో, అంటే యూనిఫామ్ చూడకుండానే చనిపోయారు. వెరీ అంటే యాక్చువల్ నేను అంటే ఆయన చెప్పారనే ఇట్లా ప్రిపరేషన్ అవ్వడం కానీ దీంట్లోకి రావడం కానీ జరిగింది. బట్ ఆయన చూడకుండానే వెళ్ళిపోయారు. అది ఒక వెరీ సాడ్ థింగ్. సో అందుకే నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోయారు యాక్చువల్గా. బట్ నా అదృష్టం ఏమంటే నాకు స్టార్టింగ్లో తగిలిన కొంతమంది మంచి ఆఫీసర్స్ లైక్ రాజగోపాల్ రెడ్డి సార్, ఇప్పుడు ప్రజెంట్ అడిషనల్ ఎస్పీగా ఉన్నారు సార్ కానీ, అలాగే రాజశేఖర్ సార్, అంటే అప్పుడు ఆయన చిత్తూరు 1 టౌన్ ఎస్ఐగా ఉండేవారు, నేను ఆయన దగ్గర ప్రొబేషనర్ ఎస్ఐగా ఉండేవాడిని. నేను చెప్తున్నది చిత్తూరులో వర్క్ చేస్తున్నాను సార్. ఆయన కావచ్చు, లేకపోతే మల్లికార్జున్ గుప్తా సార్ 95 బ్యాచ్ ఆయన, అలాగే రవిమోహనరాచార్య సార్ కూడా ఇప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. ఇలా కొంతమంది మంచి ఆఫీసర్స్ నన్ను కొంచెం బాగా గైడ్ చేశారు. మరి అంటే వెరీ ఎర్లీ ఏజ్లో వచ్చాం, మనకి జస్ట్ 21 years ఆఫ్ ఏజ్లో రిక్రూట్ అయ్యాం. సో వాళ్ళకి నేను చాలా చిన్నపిల్లలాగా కనపడేవాడిని. సో అందుకే అందరూ కూడా దగ్గరగా తీసుకొని నేర్పించారు, ఇలా ఉండాలి సీనియర్. ఇంకోటి అల్లా బక్ష్ సార్ ఉండేవారు, 91 బ్యాచ్, ఆయన కూడా సార్ చనిపోయారు తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. ఆయన కానీ మనకు వీళ్ళందరూ కూడా ప్రాపర్గా గైడ్ చేశారు. వాళ్ళు గైడ్ చేయడం వల్లనే వాస్తవానికి మనం కొంచెం ఎదగడం అనేది. ఆ తర్వాత అప్పుడున్న ఎస్పీ గారు లక్ష్మీరెడ్డి సార్ కానీ, ఆ తర్వాత వచ్చిన పివిఎస్ రామకృష్ణ సార్ కానీ, వీళ్ళందరూ కూడా షేప్ చేసుకుంటూ వచ్చారు. ఎలా ఆఫీసర్స్తో ఎలా మెలగాలి, ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో పబ్లిక్తో ఎలా మాట్లాడాలి. అప్పుడు చిన్న ఏజ్ కాబట్టి ఎవరైనా కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే వెంటనే సీరియస్ అయిపోవడము, వాళ్ళ మీద చేసుకోవడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళు. సో ఆఫీసర్స్ మెల్లిగా మౌల్డ్ చేస్తూ వచ్చారు కొంచెం. సో వాళ్ళు మౌల్డ్ చేసిన విధానమే నవ్వు వాటాయమాట.
ఓకే, కర్నూలు జిల్లాకు వచ్చారు. ఫస్ట్ కర్నూలు జిల్లా ఎక్కడికి చూసారు మీరు? ఇక్కడ కర్నూలు 4th రౌండ్లో ఎస్ఐగా పనిచేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది. నంద్యాల కూడా చేశారా? నంద్యాల 2 టౌన్లో చేశాను. ఏముండేది సార్ అప్పట్లో? నంద్యాల 2 టౌన్ SHO శ్రీనివాసులు సార్ ఉండేవారు. నేను జస్ట్ ఎస్ఐగా ఉండేవాడిని అక్కడ జస్ట్ ఒక 6 months ఏమో చేశాను. ఇక్కడ కర్నూలులో ఏముంది 4th రౌండ్లో? కర్నూలు 4th రౌండ్లో ఆల్మోస్ట్ 2 years చేశాను. ఏమన్నా మంచి కేసులు గుర్తున్నాయా? అక్కడ చాలా కేసెస్ చేశాను. ఏదో ఒకటి చెప్పండి. మంచి కేసెస్లో ఒక లారీ నిండా ఏమంటారు మన ఇల్లీగల్ క్రాకర్స్ వస్తాయి కదా, అన్ఆథరైజ్డ్ క్రాకర్స్, వాటిని సీజ్ చేశాం. అలాగే గుట్కా కర్ణాటక నుంచి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేది, అది కూడా ఒక లారీకి సీజ్ చేశాం. ఇవి చిన్న చిన్నవి అనుకోండి కేసెస్. పెద్ద కేసు ఏమంటే ఒక డే అఫెన్సెస్ జరుగుతాయి. డే ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే హౌస్ బ్రేకింగ్ అంటాం, అవి జరుగుతాయి. అవి జరిగిన తర్వాత అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్లో కర్నూలులో 2 టౌన్ ఏరియాలో 1, 4th టౌన్ ఏరియాలో ఒక 3, ఇట్లా అటు ఇటు హైవేకి దగ్గరలో అఫెన్సులు చేస్తూ వెళ్తున్నారు. డే టైమే చేస్తున్నారు. ఓకే. సో ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం వాటి గురించి వర్కౌట్ చేస్తూ సీసీ కెమెరాస్ వెరిఫై చేసుకుంటూ మనం ఉన్నాము. సో వాళ్ళ పోస్చర్స్ డిఫరెంట్ అంతా కూడా కొంచెం నార్త్ ఇండియన్స్ లాగా అనిపించింది. సో లక్కీగా ఒక ఇంట్లో, ఒక అటెంప్ట్ చేసిన ఇంట్లో ఒక ఛాన్స్ ప్రింట్ దొరుకుతుంది మనకి. ఆ ప్రింట్ సబ్దార్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో హాపూర్ విలేజ్కి సంబంధించిన సబ్దార్ అనే ఓల్డ్ అఫెండర్తో మ్యాచ్ అవుతుంది. అతను గతంలో హైదరాబాద్లో అరెస్ట్ అయింటాడు వేరే కేసులో. సో ఇది పట్టుకునేసి మనం హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సబ్దార్ గురించి, వాళ్ళ గ్యాంగ్ గురించి పూర్తి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఆ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత హాపూర్కి బయలుదేరి వెళ్ళాం, యూపీలో. ఎవరు ఎస్పీ ఎవరు ఉండేప్పుడు మీకు? ఇక్కడ గోపీనాథ్ జెట్టి గారు ఉండేవారు. సో అప్పుడు 4th టౌన్ ఇన్స్పెక్టర్గా వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేవారు. సో అక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్పీ గారితో ఫారెన్ పాస్పోర్ట్ తీసుకొని యూపీకి బయలుదేరి వెళ్ళాము. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటే 40 days మనం యూపీలో క్యాంప్ చేసాం, మొత్తం గ్యాంగ్ మొత్తాన్ని రికవర్ చేయడానికి. 40 days? 40 days ఎక్కడ? యూపీలో హాపూర్లో. సో అది కాకుండా మనం వెళ్ళిన టైము డిసెంబర్, మంచి చలి ఏరియా, టెంపరేచర్ డైలీ 6 to 10 degrees మధ్యలో ఉండేది. సో ఆ టైంలో హోటల్లోనా అంటే ఫస్ట్ 1 week మనం ఓన్లీ వెహికల్లోనే తిరిగేవాళ్ళం, వెహికల్లోనే పడుకునే వాళ్ళం, వెహికల్లోనే తిరిగేవాళ్ళం. ఆ దగ్గరలో రైల్వే స్టేషన్ ఏది ఉంటే అది, అంటే పోలీస్ అన్న ఫీలింగ్ రాకుండా రైల్వే స్టేషన్ అక్కడ ఏం దొరికితే అక్కడ స్నానాలు చేసుకొని, ఏది దొరికితే అది తినుకుంటూ, జస్ట్ అక్కడ పరిస్థితులకు అలవాటు కావడానికని అలా చేసేవాళ్ళం. తర్వాత అంటే లోకల్ పోలీస్కి కూడా తెలియకుండా మనం మామూలుగా ఏదో టూర్కి వచ్చినట్లుగా మనం హోటల్లో రూమ్ తీసుకునేసి, సో బయట మన ఆపరేషన్స్ చేసుకుంటా ఉండే రెక్కీ చేసుకున్నాము. పకడ్బందీగా పక్కా ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. మొత్తం అందరినీ కూడా పికప్ చేసాము. ప్రాపర్టీ అంతా రికవర్ చేసాము. దాదాపుగా ఒక 1/2 kilo గోల్డ్, 2 kilos సిల్వరు రికవర్ చేసాము. అలాంగ్ విత్ గ్యాంగ్ మనం తర్వాత ఇంట్రాగేషన్లో తెలియదంటే మొత్తం 21 దొంగతనాలు చేశారు వాళ్ళు ఇక్కడ కర్నూలులో. ఓకే. సో 21 దొంగతనాల్లో కూడా మనము మొత్తం ప్రాపర్టీ అందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అదొక పెద్ద రికవరీ ఆ టైంలో. సార్ 40 రోజులు ఉన్నారు కదా, మీకు అక్కడ ఛాలెంజ్ ఏమొచ్చింది? చలి ఒకటే కాకుండా అక్కడ మీరు రోడ్డు మీద తిరగడం మీరు చెప్పినంత ఈజీ కాదు అది. ఒకసారి ఏం జరిగింది, కవరింగ్ ఏమి ఉంటారు, ఒక సస్పెక్టెడ్ అక్యూజ్డ్, అంటే అతను యాక్చువల్గా ఇందులో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ కాదు. సో అతన్ని పట్టుకోవాలంటే ఇతన్ని పట్టుకోవాలి. సో ఇతన్ని ఫస్ట్ మనం పికప్ చేసాం. సో ఇంకోటి ఏమంటే ఆ టైంలో ఈ సబ్దార్ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ముస్లిమ్సే. మనం పోయిన ప్రతి ఏరియా ముస్లిం లొకాలిటీనే. అంటే వీళ్ళ కోసం మనం ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నామో ఒకరిని పికప్ చేయగానే దాదాపు 500 మంది వచ్చి మన వెహికల్ మొత్తం చుట్టుముట్టేశారు. లోకల్ వెహికల్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక ఇన్నోవా తీసుకెళ్ళాము. నెంబర్ ప్లేట్ తెలిసిపోద్ది కదా. నెంబర్ ప్లేట్ మార్చాము. ఓకే. నెంబర్ ప్లేట్ మార్చేసి తీసుకెళ్ళాము. సో మొత్తం ఒక 500 మంది చుట్టుకున్నారు. సో మనకు వచ్చిన హిందీ అక్కడికక్కడికే, అది మనకు వస్తుంది కానీ వాళ్ళకి పెద్ద పనికిరాదు. సో నేను లాంగ్వేజ్ కన్వీనియన్స్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఒక అతన్ని తీసుకెళ్ళాను. మనకు తెలిసిన అతను పోలీస్ ఇన్ఫార్మర్ని తీసుకెళ్ళాను అక్కడికి. సో మనం ఏమైతే వాళ్ళకి కన్వే చేయాలనుకున్నామో అతని ద్వారా కన్వే చేయిస్తూ, వాళ్ళకు కన్విన్స్ చేస్తూ, ఏదైతే మనం ఫుటేజెస్ కలెక్ట్ చేసామో ఆ ఫుటేజెస్ని వాళ్ళకి ప్రాంప్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ
మొత్తానికి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఫైనల్గా అతన్ని అక్కడ నుంచి మనం పికప్ తీసుకొని వచ్చి అతని ద్వారా లీడ్ తీసుకొని మనం మిగతా వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. సో అంటే ఈ క్రమంలో మనం చాలా విలేజెస్ తిరిగాం, చాలా ముస్లిం లొకాలిటీస్లో తిరిగాము. ఒక ఇంట్లోకి అయితే అతను ఆ ఊర్లో చాలా పెద్ద మనిషి అంట, అది మనకు తెలియదు. డైరెక్ట్గా తలుపులు బై ఫోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాం. బట్ హవెవర్ లక్కీగా ఏమంటే ఎక్కడ కూడా చిన్న అసాల్ట్ కూడా జరగలేదు. మనం అంటే వెళ్ళిన ప్రతి చోట మనం అథెంటికేటెడ్గా చెప్తూ వచ్చాం, ఈ విధంగా అఫెన్స్ జరిగింది, వీళ్ళు మన దగ్గర ఈ ఫుటేజ్ ఉంది, మీకు వీళ్ళకు ఈ విధమైన లింక్ ఉంది, సో వాళ్ళు మీతో ఈ రకంగా కాంటాక్ట్లో ఉన్నారు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. వాళ్ళు సపోర్ట్ చేశారు. చేశారు. అండ్ కొంతమంది అయితే వెరీ మచ్ అఫెక్షనేట్, అంటే పల్లెటూరులో మనం వెళ్తే అంటే ఏదో ఒక పని మీద వచ్చామని చెప్పగానే వెళ్ళిన ప్రతి చోట మంచిగా ఆవు పాలు ఒక గ్లాస్కి ఇచ్చేవాళ్ళు. సో హ్యాపీ, అంటే అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేసాము, ఆ కేస్ని ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ అట్మాస్ఫియర్ని కూడా అఫ్కోర్స్ ఆ చలి అదంతా కూడా కొంచెం ఛాలెంజింగ్ కండిషన్స్. హవెవర్ కేస్ వాస్ క్రాక్డ్ కాబట్టి మనకు హ్యాపీ ఫర్ దట్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిందా? అక్కడి నుంచి క్రైమ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ కర్నూలు సిసిఎస్కి వచ్చాను. ఎంతకాలం చేశారంటే? కర్నూలు సిసిఎస్లో హార్డ్లీ ఒక 1 year. సార్, కర్నూలు సిసిఎస్ అప్పట్లోనే సుధీర్ కుమార్ రెడ్డి గారు యూఏ కేసులు అంటే పాత కేసులన్నీ మీకు ఇవ్వడం, ఆ కేసులన్నీ డిటెక్ట్ చేయించడం, ఒకసారి ఆ జర్నీ చెప్పండి సుధీర్ కుమార్ రెడ్డి గారితో మీకున్న. 2021లో సుధీర్ కుమార్ రెడ్డి సార్ మన కర్నూలు జిల్లాకి రావడం జరిగింది. ఆ టైంలో నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. ఆ టైంలో ఇంకా మాతో పాటు ఉపేంద్రబాబు సార్ ఉన్నారు, అలాగే తిమ్మారెడ్డి అని మా బ్యాచ్మేట్ ఉన్నారు. మాకు అప్పుడు డిఎస్పీగా శ్రీనివాస్ సార్ ఉండేవారు. సో ఒక సిసిఎస్ టీం కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉండేది. ఆ టైంలో ఎస్పీ సారు ఏదైనా ఒక ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే మాకు సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేసేవారు. సో మనం వాటిని ఒక స్పెషల్ టాస్క్ లాగా మనం వాటిని చేసి మళ్ళీ కన్సర్న్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. సో ఈ క్రమంలో కొన్ని ప్రాపర్టీ కేసెస్, దొంగతనాల కేసులు మనం పక్క జిల్లాలకి, పక్క రాష్ట్రాలకి వెళ్ళి రికవర్ తీసుకొని వచ్చేవాళ్ళం. సో ఈ క్రమంలో ఒక చిదానంద స్వామి అని ఒక టీచర్ ఒకతను ఎస్పీ సార్కి ఒక మెసేజ్ పెడతారు, SMS. సార్ ఇట్లా నాకు సైబర్ ఫ్రాడ్లో దాదాపు 11 లక్షలు నేను నష్టపోయాను, ఎఫ్ఐఆర్ అయ్యి ఎమ్మిగ్నూర్లో దాదాపు 1 year అయింది, నాకు ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు, నాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే ఎస్పీ సారు ఆ మెసేజ్ని అలాగే నాకు ఒకసారి పంపిస్తూ ఈ CD ఫైల్ ఒకసారి తీసుకుని స్టడీ చేసి అతనికి మనం ఎంతవరకు న్యాయం చేయగలము ఒకసారి చెక్ చేసి చెప్పండి నాకు అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను ఆ CD ఫైల్ తీసుకునేసి అంతా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏమంటే, ఇయర్ 2000లో ఒక ఫేస్బుక్లో అతను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక లింక్ వస్తుంది, అతనికి ఒక ఉమెన్ పేరుతోటి ఒక లింక్ వస్తుంది. సో ఒక ఆయిల్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 1000 రూపాయలు వస్తుంది అని చెప్పేసి నమ్మిస్తారు. సో సమ్ కోలా ఆయిల్ అనే పేరుతో ఒక ఆయిల్ ఉంది, మనకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మేము యూకే నుంచి మేము మానిటర్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడితే, ఇతను కూడా టీచర్ కాబట్టి ఇతను సరే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయన్న హోప్ తోటి ఇన్వెస్ట్ చేస్తారు అందులో డబ్బులు. సో 5-6 lakhs ఇన్వెస్ట్మెంట్ తర్వాత కూడా అతనికి ఏం రిటర్న్స్ రావు. సో అతను ఏం చేస్తారంటే, నాకు అవసరం లేదు, నేను విత్డ్రా అయిపోతాను, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేసేయండి అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఇన్వెస్ట్ చేశారు కదా, ఇక్కడంతా యూకేలో అంతా పౌండ్స్లో ఉంటుంది, మేము పౌండ్స్లో రిటర్న్ చేస్తాము, అది మీరు మళ్ళీ కన్వర్షన్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా కూడా మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తాయి, ఆ డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. సో మీరు మళ్ళీ మళ్ళీ కొంచెం డబ్బులు అంటే మీరు ఈ అమౌంట్ని మీ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవడానికి అమౌంట్ పెట్టండి అని చెప్తే మళ్ళీ ఒక 5 lakhs పెడతారు. సో మొత్తం 11 lakhs వెళ్ళిపోద్ది, ఇంకా ఏం రాదు వెనక్కి. సో ఈ కేసులో అప్పుడు ఫస్ట్ SHO గారు ప్రభాకర్ రెడ్డి సార్ ఉండేవారు. ఆయన FIR కట్టేసి సైబర్ ల్యాబ్కి ఇంటిమేషన్ ఇచ్చేశారు. సో ఆ తర్వాత కరోనా ఇష్యూస్ వల్ల కొంచెం అట్లా పెండింగ్ ఉండిపోయింది. సో ఎగ్జాక్ట్ 1 year తర్వాత ఆ కేసు మనకు సిసిఎస్కి సార్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్టడీ చేస్తే అందులో ఆల్మోస్ట్ ఒక 16 అకౌంట్స్ని ఐడెంటిఫై చేశారు. ఆ 16 అకౌంట్లలో 15 అకౌంట్స్ ఆల్రెడీ దే గాట్ డెబిట్ ఫీజ్.
ఒక్క అకౌంట్లో మాత్రం ఇంకా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అది మనం ఐడెంటిఫై చేసుకున్నాం. చేసి అందులో నుంచి అమౌంట్ ఎక్కడ విత్డ్రా అవుతుందంటే ఢిల్లీలో విత్డ్రా అవుతుంది అమౌంట్. సో ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ విత్డ్రా అవుతుందో ఆ లొకేషన్స్ అన్నింటిని ఐడెంటిఫై చేసుకొని మనం టీమ్ని సార్ పర్మిషన్ తోటి, ఎస్పీ సార్ పర్మిషన్తో మనం టీం ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. సో మేము హార్డ్లీ జస్ట్ ఒక 3 మెంబర్స్ పోలీస్ పర్సనల్, 1 లాంగ్వేజ్ కన్వీనియన్స్ కోసం ఒకరిని తీసుకెళ్తాం కదా మన ఇన్ఫార్మర్ని వెంట పెట్టుకునేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే అమౌంట్ విత్డ్రా చేస్తున్నారో వాళ్ళిద్దరు కూడా ఉమెన్, లేడీస్. సో ఫస్ట్ మనం లేడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి అక్కడ లోకల్ ఒక ఇన్ఫార్మర్ని సెట్ చేసుకొని అతని ద్వారా ఈ లేడీస్ని మనం ఫస్ట్ మన కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళు నైజీరియన్స్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ చేస్తున్నారు అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో ద్వారకాలో 3 పీకాక్ పార్క్ దగ్గర ఒక బిల్డింగ్లో 3 ఫ్లోర్స్ బిల్డింగ్లో వీళ్ళు స్టే చేసేవారు. సో అక్కడికి వెళ్ళేసి మనం ఎవరైతే ఈ సైబర్ ఫ్రాడ్ చేశారో వాళ్ళని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనం చెక్ చేస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర దాదాపుగా మనకు ఒక బ్యాంక్ పాస్బుక్స్, డెబిట్ కార్డ్స్, ఆ పాస్బుక్స్కి లింక్ అయిన సిమ్ కార్డ్స్, ఇలా మనం చాలా మెటీరియల్ మనము అక్వైర్ అక్కడ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇతను ఏదైతే ల్యాప్టాప్ యూజ్ చేసి అంటే ఉమెన్ పేరుతోటి చాటింగ్ చేశాడో ఆ చాటింగ్తో సహా ఆ సిస్టంలో మనకు ఇతను యూజ్ చేసినవి, అలాగే ఇతనికి ఏదైతే వాట్సాప్ కాల్, కంప్లైంట్కి ఏదైతే వాట్సాప్ కాల్ వచ్చిందో అంటే +44 సిరీస్ తోటి స్టార్ట్ అయిన నెంబరు, అదే నెంబర్ మనకి అతని ఫోన్లో దొరకడం మంచి ఎవిడెన్స్. సో ఇట్లా మనం ఎవిడెన్స్ని లింకప్ చేసుకునేసి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పికప్ చేసుకొని ఆల్ ద వే వాళ్ళని పికప్ చేసే టైంలో కూడా అక్కడ నుంచి మళ్ళీ నైజీరియన్స్ మన మీద అటాక్ చేయబోతే ఆల్ ద వే బై రోడ్ మనం అక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. మీన్వైల్ మనం ట్రాన్స్పోర్ట్లో అంటే దారిలో జర్నీలో ఉన్న సమయంలోనే ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తే సార్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎఫ్ఆర్ఓ సారే కాబట్టి మనకు వాళ్ళకి సంబంధించిన ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్, వీసా డీటెయిల్స్ అన్నిటి కూడా సారు మనం జర్నీలో ఉన్న టైంలోనే అన్నింటినీ గ్యాదర్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి మొత్తం కేసు అంతా ప్రాపర్గా బిల్డ్ చేసిన తర్వాత లోకల్గా ఇక్కడ ఎమ్మిగినూరు కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళని 5 మందిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో 3 నైజీరియన్స్, 2 మణిపూరి అమ్మాయిలు, మొత్తం 5 మందిని కూడా మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకందరికీ కూడా రిమాండ్ ఆర్డర్ చేయడం జరిగింది జడ్జి గారు. సో అప్పటి నుండి వాళ్ళ అలాగే యూటీపీ అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్గానే పెట్టి మనం ట్రయల్ కూడా కమెంట్స్ చేయించడం జరిగింది. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ మనకు ఏపీపీ గోపాలకృష్ణ గారు సార్ చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఫైనల్గా మనకు ఆ 2 ఉమెన్ కూడా వాళ్ళు చేసిన తప్పుని మేషర్ గారి ముందు ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళకి 1 year కన్విక్షన్ రావడం జరిగింది. రిమైనింగ్ 3 బాగా నైజీరియన్స్ మాత్రం చాలా గట్టిగా ఛాలెంజ్ చేశారు, వాళ్ళు ఫైట్ చేశారు. బట్ హవెవర్ మనం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఉన్న మెరిట్స్ని బేస్ చేసుకొని జడ్జి గారు ఒక్కొక్కరికి కూడా 3 సంవత్సరాల పాటు కన్విక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పీల్కి వెళ్ళారండి? అప్పీల్కి వెళ్ళారు. తర్వాత అప్పీల్కి వెళ్తే వాళ్ళకి అప్పటికే 2.5 year కన్విక్షన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఆ 6 months వాళ్ళకి ఇచ్చారు. 6 months మాత్రం వాళ్ళకి కన్విక్షన్ పీరియడ్ తగ్గించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డిపోర్టేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంబసీ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించడం జరిగింది. సార్ అందులో వాళ్ళకి శిక్ష పడింది, మరి విక్టిమ్కి ఏమైనా బెనిఫిట్ ఉందా? అందులో మనం అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసాం. సో మనకి క్యాష్ ఏదైతే 80,000 జరిగిందో ఆ 80,000 క్యాష్ కోర్టు ఇమ్మీడియట్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అమౌంట్ అకౌంట్స్లో ఫ్రీజ్ అయిందో ఆ అమౌంట్స్ కోసం అతను మళ్ళీ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఎంత ఉందండి ఫ్రీజ్ అయింది? ఫ్రీజ్ అమౌంట్ దాదాపు 14 లక్షలు ఫ్రీజ్ అయింది. సో ఇతనికి రావాల్సిన అమౌంట్ ఓన్లీ 11 లక్షలే. సో ఇంకా ఎక్కువే ఫ్రీజ్ అయింది అమౌంట్. సో ఆ రకంగా కంప్లైంట్కి అయితే న్యాయం జరిగినట్లేదు. ఓకే, తర్వాత సైబర్ క్రైమ్ తర్వాత ఇంకేమున్నాయండి మీ దీంట్లో? సిసిఎస్ అలాగే సిసిఎస్లో సైబర్ క్రైమ్ కాకుండా ఈ నైట్ హెచ్బి అఫెండర్స్, హౌస్ బ్రేకింగ్ అఫెండర్స్, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో మేడపి అని ఒక విలేజ్కి సంబంధించి అక్కడ ఒక గ్యాంగ్ ఉండేది, చిన్న తంబి అని చెప్పేసి, కొంచెం వెరీ నొటోరియస్ ఫెలో. అండ్ అతను అక్కడ ఆ లోకల్గా ఉన్న కొంతమంది
ఫ్రెండ్స్ని అంతా గ్రూప్ చేసుకునేసి అతను నంద్యాల, కడప, కర్నూలు, నెక్స్ట్ ఇటు అనంతపురం ఇటు సైడ్ అంతా ఫ్రీక్వెంట్గా దొంగతనాలు చేసేవారు. సో అంటే మా సిసిఎస్ టీం అంతా అక్కడికి వెళ్ళడము వాళ్ళని నైట్ అంతా మనం ఒకరోజు కాపలా కాస్తే మిడ్ నైట్లో మనకి దొరికాడు తంబి అండ్ టీం మొత్తం దొరికారు. వాళ్ళందరినీ కూడా మనం పికప్ చేసుకొని వచ్చి దాదాపుగా ఆ టైంలో ఒక 2 జిల్లాలకు సంబంధించిన కేసులు అన్నీ కూడా అప్పుడు మనం డిటెక్ట్ చేసి వాళ్ళకి ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే తంబి అన్నాడు ఎందుకు చేస్తాడు? తంబి అంటే తమిళనాడా లేదంటే ఇక్కడే అతని పేరు చిన్న తంబి. ఓహో, ఓన్లీ నైట్ హెచ్బీస్ మాత్రమే చేస్తారు వాళ్ళు. ఓకే, తర్వాత సిసిఎస్ ఇంకేమున్నాయి? అలాగే ఒకసారి రాజస్థాన్కి ఒక యాక్చువల్గా ఏమంటే ఇది సెక్స్టార్షన్ అంటాం. సెక్స్టార్షన్ అంటే మనకు ఒక వీడియో కాల్ వస్తుంది. మనం ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే అవతల ఒక ఉమెన్ నూడ్గా మనకి కనపడుతుంది. సో ఇదంతా స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. అంటే మనం చూస్తుంటాము మన ఇమేజ్, అవతల కనబడుతున్న వాళ్ళ ఇమేజ్, వాళ్ళంతా స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని మళ్ళీ ఇతనికే పంపిస్తారు, కంప్లైంట్కే పంపిస్తారు. పంపించి ఈ విధంగా నువ్వు గర్ల్స్తో నూడ్గా మాట్లాడుతున్నది ఎంత రికార్డ్ అయింది, సో నువ్వు ఇంత అమౌంట్ పంపించాలి, పంపకపోతే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తాము, యూట్యూబ్లో పెడతాము, అలాగే మీ వాళ్ళకందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తాము అని చెప్పేసి అతన్ని బెదిరించడం జరిగింది. సో ఇతను కూడా భయపడి వాళ్ళకి దాదాపుగా ఒక 2 lakhs వాళ్ళకి డబ్బులు పంపడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళు రిపీటెడ్గా డబ్బులు అడుగుతూనే ఉన్నారని చెప్పేసి ఇతను ఎస్పీ సార్ని అప్రోచ్ అయితే ఆ కేసుని మాకు సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈ కేసులో మనం రాజస్థాన్కి వెళ్ళడం జరిగింది. అంటే మనం ఎక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, అమౌంట్ ఎక్కడ పడింది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే రాజస్థాన్లో అల్వార్ దగ్గరే, అంటే భరత్పూర్ డిస్టిక్. సో భరత్పూర్ డిస్టిక్లో వీళ్ళు ఉన్నారనమాట, అంటే మనకు కావాల్సిన అఫెండర్స్ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి మనం లోకల్గా వీళ్ళని ఫస్ట్ వెరిఫై చేసుకునేసి ఒక టూ నైట్స్ దాని మీద మనం వర్కౌట్ చేసాం. సో మిడ్ నైట్లో అంటే ఆఫ్టర్ 1 o'clock మాత్రమే మనం అక్కడ రెక్కీ చేయగలం. సో బిఫోర్ దట్ వాళ్ళందరూ మేల్కొనే ఉంటారు. సో విలేజెస్లోకి లోకల్ పోలీస్ పర్మిషన్ లేకుండా మనం వెళ్తే అక్కడ ఈజీగా అసాల్ట్ కూడా జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే మిడ్ నైట్లో ఒక 2 days రెక్కీ చేసుకున్న తర్వాత ఏ రోజైతే రైడ్ చేయాలనుకున్నామో ఆ రోజు మనం లోకల్ పోలీస్ని కూడా కోఆర్డినేట్ చేసుకునేసి అర్లీ అవర్స్లో 3 o'clock మనం రైడ్ చేయాల్సి వచ్చింది. సో ఆల్మోస్ట్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక 6-7 vehicles వచ్చారు, మనం ఒక వెహికల్ వెళ్ళాం. మొత్తం 8 vehicles మనం ఆ ఊర్లోకి వెళ్తే ఈవెన్ మనం 3 గంటలకి రైడ్ చేస్తే కూడా ఆ టైంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు పొడుగాటి నాటుకర్రలు తీసుకొని మన మీద అటాకింగ్కి వచ్చారు. సో మిగతా వాళ్ళు అంటే లోకల్ పోలీసులు అందరూ కూడా మంచి వెపన్స్ తోటి వచ్చారు కాబట్టి సో వాళ్ళందరినీ కూడా ఎవరైతే కర్రలు తీసుకొని వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కర్రలు లాగేసుకునేసి వాళ్ళని పక్కకు దోసేసి, సో మనకి ఎవరైతే అఫెండర్స్ ఇద్దరు అవసరమో వాళ్ళని మన వెహికల్ ఎక్కించేసుకునేసి వాళ్ళని అక్కడి నుంచి ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేసుకొని బయటకు వచ్చేయడం జరిగింది. మన వెనకాలే మళ్ళీ ఆ లోకల్ పోలీసులు కూడా అందరూ ఊళ్ళోంచి బయటికి రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మనకు కొన్ని మూవీస్లో చూపించినట్లుగా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సీన్ అక్కడ మనం పట్టుకుంది. ఇద్దరు మేల్. ఫిమేల్ ఎవరండి అక్కడ వీడియో కాల్ చేసి చూపిస్తుంది కదా, అది వీళ్ళే, అంటే వీళ్ళ సంబంధించిన వ్యక్తులు, వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ వ్యక్తులతోనే వీళ్ళు ఇట్లా వీడియో కాల్స్ చేపిస్తారు. రికవర్ అయిందా డబ్బులు ఏమన్నా? డబ్బులు మొత్తం కూడా కంప్లైంట్కి టోటల్ అమౌంట్ రికవర్ అయింది. కంప్లైంట్ వాజ్ హ్యాపీ అండ్ ఆ కేసు కూడా కోర్టులో 1 town పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే ఆ తర్వాత ఇప్పుడు డోన్లో ఒకటి ATM అఫెన్స్ జరిగింది. సో ఆ కేసులో కూడా అంటే డోన్ పోలీసులు మన సిసిఎస్ ఇద్దరు జాయింట్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసి అక్కడ నుంచి ఆ అఫెండర్స్ని ప్లస్ వాళ్ళ యూజ్ చేసిన వెహికల్. అది కూడా రాజస్థానా ఢిల్లీయా? అది ఇది మన మేవాత్ ఏరియా ట్రై జంక్షన్, మనకి యూపీ హర్యానా రాజస్థాన్ ట్రై జంక్షన్ ఉంటుంది కదా, మేవాత్ ఏరియా. సో మేవాత్ ఏరియా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ATM అఫెన్స్ చేయడం జరిగింది. నూ అండ్ మేవాత్ ఈ 2 districtsకి సంబంధించిన గ్యాంగ్ని అక్కడ నుంచి పట్టుకొని రావడం జరిగింది. రికవర్ అయిందండి అక్కడ?
అంటే టోటల్ అమౌంట్ రికవర్ అవ్వలేదు, బట్ జస్ట్ స్మాల్ అమౌంట్ ఒక 4 lakhs వరకే రికవర్ అయింది అది. బట్ పోయిన అమౌంట్ ఎక్కువ ఉంది. బట్ మేవత్లో మీరు చెప్పేది మేవత్ అంటే హైవే మీద, యమునా హైవే మీద టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. మీరు వెళ్ళిన తర్వాత ఆయనకి మనం ఇది జరిగింది చెప్తే ఆయన మనిషిని ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి సెటిల్మెంట్ చేసి పంపిస్తుంటాడు. అది జరిగిందా? అసలు మనం అంటే సిసిఎస్లో మనం చేస్తున్నది ఏంటంటే అసలు మనం పోలీస్ అన్న విషయం ఎక్కడ రివీల్ చేయం. పోలీస్ లాగా కాకుండా కంప్లీట్గా ఒక సివిలియన్స్ లాగే అక్కడ ఫస్ట్ కొద్ది రోజులు అక్కడ లోకల్గా ఆ సర్కమ్స్టాన్సెస్కి మనం అలవాటు పడిపోయి అక్కడ వాళ్ళతో మనం కలిసిపోయి మన ఇన్ఫర్మేషన్ సోర్స్ మనం డెవలప్ చేసుకొని పికప్ చేసుకొని తీసుకొని వచ్చేస్తాం. సో అందుకని మనం పోలీస్ లాగా వెళ్ళిపోతే మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కావచ్చు. మనం అలా చేయట్లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా అక్యూజ్డ్ దొరుకుతున్నారు, వాళ్ళని తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట. కానీ సెటిల్మెంట్ చేస్తాడండి ఒక పెద్ద మనిషి, అక్కడ ఎదురుపడలేదా మీకు? లేదు, ఎదురుపడలేదు. కానీ ఈ దోచుకెళ్ళిన డబ్బంతా కూడా ఆ గ్రామంలో పేదవాళ్ళకి ఇవ్వడం, భోజనాలు పెట్టడం, అటువంటి సేవా కార్యక్రమం చేస్తుంటాడు ఆయన. సేవా కార్యక్రమాలు అనేవి ఎవరెవరు వాళ్ళు సంపాదించిన డబ్బులతో పెట్టుకోవాలి, కానీ కొల్లగొడి తీసుకొని వచ్చిన డబ్బులతో చేయకూడదు కదా. కానీ చాలా డేంజరస్ గ్యాంగ్ అండి, మిక్స్డ్ గ్యాంగ్ ఉంటుంది కదా మేవాత్లో. యాక్చువల్గా మేవాత్లో మనకి ఎక్కువగా అంటే వాళ్ళు ఎక్కువగా రివోల్ట్ అవుతారు యాక్చువల్గా. ఈవెన్ మీరు కిందాక చెప్పిన కేసులో కూడా మనం మిడ్నైట్ ఎప్పుడైతే రెక్కికి వెళ్తామో ఒక ఊరికి లింక్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లు కొట్టేసి అడ్డం వేశారు. కొన్ని చోట్ల అయితే ట్రెంచ్ కొట్టారు. అంటే ఎవరైనా ఒక కొత్త పర్సన్ కానీ ఆ ఊర్లోకి వెళ్తే వాడు బయటికి రావడం అంత ఈజీ కాదు. మరి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. సో ప్రతి ఊరి దగ్గరికి మనం ఫస్ట్ ఒక రూట్లో వెళ్ళటం, అక్కడ రోడ్ బ్లాక్ అయి ఉంటుంది, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి ఇంకొక రూట్లో వెళ్ళిపోవటం. అలా అండ్ మోర్ ఓవర్ యాక్చువల్గా మనతో పాటు వచ్చిన డ్రైవర్ కూడా బాగా టెన్షన్ పడిపోతే తర్వాత నేనే డ్రైవింగ్ తీసుకొని మరీ తిరగాల్సి వచ్చింది. సిసిఎస్లో స్వామి గారు మంచి కేసులు చేయడం, అన్డిడ్యూడ్ కేసులకి సాల్వ్ చేయడంతో అప్పుడు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు ఈయనకి తాలూకా పోలీస్ స్టేషన్ ఇచ్చారు. తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఎలక్షన్ అప్పుడు డబ్బులు తీసుకొని దొరికిపోతే వేరే ఆలోచన లేకుండా అతను అరెస్ట్ చేయాలని చెప్పిన సుధీర్ కుమార్ రెడ్డి వెంటనే శేషయ్య గారికి పోస్టింగ్ ఇచ్చారు. తాలూకా పోలీస్ స్టేషన్లో శేషయ్య గారు వర్క్. యాక్చువల్లీ అంటే సిసిఎస్లో చేసిన వర్క్కి ఎస్పీ సార్ పోస్టింగ్ ఇవ్వడం కాదండి. యాక్చువల్ సిసిఎస్లో చేసిన వర్క్కి సార్ నాకు డీజీపీ కమెండేషన్ డిస్క్ ఇచ్చారు. డబ్బులతో దొరికిపోవడం, దాంతో ఆయన పారిపోవడం, ఆ వెంటనే మీకు ఎవరికి ఆలోచన లేకుండా మీకు ఇచ్చారు. సార్ మీకు వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్ అప్పటికే డ్యామేజ్ అయింది, మోరల్ సపోర్ట్ మీ వాళ్ళకి అందరూ కూడా మొరాలిటీస్ దెబ్బతినకుండా మీరు వెళ్ళిన తర్వాత ఆ మైనస్ని ఎలా దాన్ని ఓవర్కమ్ చేసుకొచ్చారు? అలిగేషన్స్ అవి ఏదో అప్పుడు జరిగాయి ఆ టైంలో. అంటే నేను సిసిఎస్లో ఉన్నాను, తాలూకా పోలీస్ స్టేషన్ వేకెంట్గా ఉంది కాబట్టి నాకు జస్ట్ ఒక అటాచ్మెంట్ ఇచ్చారు. అంటే సో రెగ్యులర్గా ఎవరినో ఒకరిని పోస్ట్ చేసే వరకు జస్ట్ టు లుక్ ఆఫ్టర్ ద వర్క్ ఆఫ్ ద కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ నాకు అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్. సో నేను వెళ్ళి రిపోర్ట్ చేసుకున్నాను అక్కడ. సో అట్ ద టైమ్ ఆఫ్ మై రిపోర్ట్ అక్కడ ఉన్న యూఐ కేసెస్ దాదాపుగా 2100. వా! సో సెకండ్ 2100 సెకండ్ 1 yearలోనా? టోటల్ అండర్ ఇన్వెస్టిగేషన్స్ కేసెస్ పెండింగ్ అట్ కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్. అదే పీరియడ్ ఎంత అండి? 1 year, 2 years, 3 years? అట్లా 2 years అని చెప్పలేం మనకి. అంటే అప్పటి వరకు రిజిస్టర్ అయిన కేసెస్లో అంటే ఐ థింక్ అప్పటికి 2012 కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి కొన్ని. అచ్చా, 2012 నుంచి 2002 వరకు. సో ఆల్మోస్ట్ 10 years. సెకండ్ లార్జెస్ట్ పెండింగ్ ఇన్ స్టేట్ అప్పటికి అది. సో 2100 కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఉండేటివి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇన్స్ట్రక్షన్, మనకు ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ అప్పుడు ఒకటి అక్కడ ఎలాంటి అలిగేషన్స్ రాకూడదు, 2 పెండెన్సీ రెడ్యూస్ అవ్వాలి. సో మనం అక్కడ పనిచేసిన పీరియడ్ మొత్తం కూడా ఆ పెండెన్సీ రెడ్యూస్ చేయడంలోనే మనం నిమగ్నం అయిపోవాల్సి వచ్చింది. అంటే పెండింగ్ చేయడం అంటే క్లోజ్ చేయడం అంటే ఏదో కేసు క్లోజ్ చేసేయడమా, లేదంటే విక్టిమ్ని పిలిపించి? మొత్తం అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దాంట్లో ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయాలి, కోర్టులో నుంచి సీసీ నెంబర్స్ తీసుకోవాలి. ఏదైనా అంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉండి ఉంటుంది ఇంతకుముందు, మేబీ హెవీ వర్క్ వల్ల కావచ్చు, వేరే రీజన్స్ వల్ల కావచ్చు, వర్క్ పెండింగ్ ఉంటుంది. సో ఆ కేసెస్ అన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేయడం. సో ఫైనలైజ్ చేసి వాటిని ఛార్జ్ షీట్స్ కోర్టుకు సబ్మిట్ చేసి సీసీ నెంబర్స్ తీసుకోవడం ద్వారా అది యూఏలో నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అది పీటీ, దాని కోర్టు పెండింగ్ ట్రయల్ కేసెస్ లాగా కోర్టులోకి వెళ్ళిపోతుంది. ఎంత తగ్గించారు మరి పెండెన్సీ? సో నేను హార్డ్లీ ఒక 8 months or 10 months వర్క్ చేశాను అక్కడ.
సో ఆ పీరియడ్ అంటే నేను రిలీవ్ అయ్యే నాటికి పెండెన్సీ వాజ్ 840 సంథింగ్. 800 అంటే 1300 తగ్గించారు. తగ్గించారు. సూపర్. అంటే అంతేకాకుండా మళ్ళీ నేనున్న టైంలో మళ్ళీ రిజిస్టర్ అయింటాయి కొన్ని కేసెస్. అవును సో అప్రాక్సిమేట్గా నేనున్న టైంలో మళ్ళీ ఒక 200 కేసెస్ అట్లా రిజిస్టర్ అయి ఉంటాయి. సార్ 2000 పెండింగ్స్లో అంటే క్రైమ్ ఏందండి? మర్డర్ కేసులా లేదంటే డెకాయిట్సా? ఆల్ టైప్స్ ఆఫ్ కేసెస్. అందులో అంటే ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవి ఎక్సైజ్ కేసెస్ ఉండేవి. అంటే మనకి అప్పుడు సెబ్బు చెక్ పోస్ట్ బళ్ళారి నుంచి వచ్చేవన్నీ అందుకోవడం. పంచలింగాల చెక్ పోస్ట్లో మనకి దాదాపు ఈ అదర్ స్టేట్ లిక్కర్ బాటిల్స్ ఏవైతే వచ్చావో అవన్నీ సీసేసేవారు. సో మనకు ఆ కేసెస్ దాదాపుగా ఒక 800 కేసెస్ వరకు ఓన్లీ ఎక్సైజ్ కేసెస్ ఉండదు. అవి కాకుండా ఇక రిమైనింగ్ మనకు ఈ బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, ప్రాపర్టీ అఫెన్సెస్. మీకు అందులో 2001 కేసులో ఇంట్రెస్టింగ్ కేసు అని దొరికింది కనిపించిందా? ఇంట్రెస్టింగ్ కేసు అంటే ఒక హైకోర్టు అడ్వకేట్ చనిపోయారు ఇక్కడ, అంటే మన టోల్గేట్ దగ్గర, ఇక్కడ నన్నూరు టోల్గేట్ ఉంటుంది. టోల్గేట్ దగ్గర ఒక హైకోర్టు అడ్వకేటు, తెలంగాణ హైకోర్టు అడ్వకేటు ఒక బ్యారన్ ల్యాండ్లో డెడ్ బాడీ పడింది, ఐడెంటిఫై అయ్యాడు. సో అడ్వకేట్ అన్న విషయం తెలిసింది. అతని ఒంటి మీద కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. అతని వైట్ షర్ట్ అంతా కొంచెం బ్లడ్ అయింది. సో అది మర్డర్ అయి ఉంటుందని ఆ సీన్ చూస్తే ఎవరికైనా ఇది మర్డర్ అనే అనుకుంటాం. సో ఆ కేసులో అసలు ఇతను ఎలా చనిపోయాడు, ఇతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, మనకి మెయిన్ మోటివ్ అక్కడ బయటపడాలి. సో దీంట్లో మనం అంటే బ్యాక్ వెళ్తూ వస్తే ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అంటే ఇతను ట్రావెల్ చేసిన కారు ట్రాకింగ్, ఇతని ఫోన్ ట్రాకింగ్, ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్తే ఫైనల్గా ఒక అద్భుతమైన కేసు అండి అది. ఎలా అంటే అతను ముందు రోజు నంద్యాలకు వెళ్తాడు, ఇంట్లో చెప్పాడు నంద్యాలకు వెళ్తున్నానని, వేరే ఫ్రెండ్తో కలిసి నంద్యాలకు వెళ్తాడు. అక్కడ నుండి ఒక రిమోట్ విలేజ్ గాజులపల్లి అని చెప్పేసి మనకు నంద్యాల గిద్దల రూట్లో వస్తుంది. ఆ గాజులపల్లి దగ్గర ఒక అతన్ని కలుస్తాడు. అక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తారు. అక్కడ ఒక విలేజ్లో ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తారు. తవ్వుతూ ఉండగా, అంటే ఆ ఇంట్లోనే చాలాసేపు తవ్వుతారు, మట్టి అంతా బయటికి వేస్తూ ఉంటారు. అతనికి సడన్గా సమ్హౌ హీ గాట్ డిస్టర్బ్డ్, అతనికి ఏదో కాల్ వస్తుంది. సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడ చెప్పేసి కొంచెం బైక్ తీసుకొని బయలుదేరేసి గాజులపల్లి హైవే దగ్గరకు వస్తాడు. అక్కడికి వస్తున్నప్పుడు ఒక కుక్క అడ్డం వస్తుంది. అతను ఆ కుక్కను తప్పించుకోపోయి కింద పడిపోతాడు. సో అతనికి ఒంటి మీద దెబ్బలు తగులుతాయి. బైక్ మీద వస్తూ కింద పడ్డప్పుడు దెబ్బలు తగులుతాయి. సో అతను ఏం చేస్తాడు, ఆ బైక్ అక్కడ వదిలేసి అక్కడ నిల్చొని ఉంటాడు. కాసేపటికి ఒక లగేజ్ ఆటో వస్తుంది. ఆ లగేజ్ ఆటో అతన్ని నేను కర్నూలుకి వెళ్ళాలని అడిగితే వెనకాల ఎక్కమంటాడు. వెనకాల ఎక్కుతాడు. ఇక్కడ నన్ను టోల్గేట్ దగ్గర దిగుతాడు. దిగేసి ఇట్లా వస్తే అతను డైరెక్ట్గా లోపలికి వస్తే అతను ఊర్లోకి వచ్చేయచ్చు కర్నూలులోకి, కానీ ఊర్లోకి రాడు. అటు హైవే, హైదరాబాద్ హైవే సైడు అక్కడ నిల్చొని ఉంటాడు. ఆల్మోస్ట్ 1.5 hour అక్కడే నిల్చుంటాడు అతను. సో అటుగా వెళ్తున్న ఒక అతను, అంటే అక్కడ ఒక డాబా ఉండేది ఇంతకుముందు, ఆ డాబాలో పనిచేస్తున్న ఒక అతను, ముస్లిం అతను, అతని యొక్క కొడుకు, వాడు కొంచెం మెంటల్లీ అన్సౌండ్. ఇతని పేరు సమ్ అక్బర్ ఏదో ఉండేది. ఇతను ఏం చేశాడంటే ఇతన్ని అబ్జర్వ్ చేస్తాడు. చాలాసేపటి నుంచి ఇక్కడ నిల్చున్నాడు, సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అబ్జర్వ్ చేసి ఇతన్ని తీసుకెళ్తాడు. అతనితో పాటు కొద్దిసేపు మాటల్లో పెడతాడు. మాటల్లో పెట్టి తీసుకెళ్ళేసి అతని దగ్గర ఒక కర్ర ఉంటుంది మామూలుగా సపోర్టింగ్ కోసం అని. ఆ కర్రతోటి ఇతని వీపు మీద, తల మీద ఒక 2 దెబ్బలు కొడతాడు. అతని జోబులో ఉన్న డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సో ఈ దెబ్బలకేమీ అతను చనిపోయాడు యాక్చువల్గా. ఇతన్ని ఎక్కడికైతే కొట్టి తీసుకెళ్ళిపోతాడో ఇతను అక్కడే పడుకొని ఉంటాడు. సో ఇతను నైట్ అంతా ఆల్రెడీ అక్కడ దెబ్బలు తగిలాయి, ట్రావెల్ చేశాడు. మార్నింగ్ నుంచి వాటర్ కూడా తీసుకోలేదు, అక్కడ ఎండలో పడి ఉన్నాడు. బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయేసి చనిపోతాడు. అడ్వకేట్ అతను మెంటల్గా కూడా డిస్టర్బ్ అయిపోయాడు అన్నమాట. అంటే మన ఇవన్నీ లక్కీగా ఏమంటే అతను అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత నుంచి కుక్క అడ్డు రావడం, అతను కింద పడడం, అతను ఆటో ఎక్కడం, అక్కడ నుంచి టోల్గేట్ దగ్గర దిగడం, ఎవ్రీథింగ్ మనకు సీసీ ఫుటేజ్లు దొరికాయి. అంటే ప్రతి అణువు మనం ఫిజికల్గా పర్సనల్గా వెళ్ళి ప్రతి చోట సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దారి పొడుగునా సెర్చ్ చేస్తూ వస్తే
సీన్ బై సీన్ మనకు లింక్ సీసీ కెమెరాలు దొరికాయి, ఫుటేజెస్. సో ఇదంతా చూసిన తర్వాత సో దిస్ ఇస్ నాట్ ఎ మర్డర్, ఇట్స్ ఎ కల్పబుల్ హోమిసైడ్. సో అది మనకు ఒక కంక్లూజన్ వచ్చింది. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత దే వర్ సాటిస్ఫైడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పోలీస్. అండ్ మంచి ఎస్పీ సార్ కూడా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు ఆ కేసులో. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు అండి. నెక్స్ట్ డోన్లో వెరీ షార్ట్ పీరియడ్ చేశాను, ఒక 5 or 6 months చేశాను అంతే. ఆ టైంలో డోన్లో ఏంటంటే విపరీతమైన క్రైమ్ ఉంటుందండి అక్కడ. అంటే జస్ట్ లైక్ ఇట్స్ ఎ హబ్. మనకి ఆ చిగురుమానపేట కావచ్చు, కొండపేట, కటార్కొండ మీకు వస్తుందా? అది కూడా కటార్కొండ కూడా డోన్ లిమిట్సే. తారక రామ్ నగర్, ఇట్లా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. పర్టికులర్లీ కొంచెం ఒక కమ్యూనిటీ అనేది కొంచెం బాగా క్రైమ్లో బాగా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో వీళ్ళతో పాటు మనకు పక్కా స్టేట్ నుంచి, కర్ణాటక నుంచి ఇల్లిసిట్ లిక్కర్ తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. సో అక్కడ వర్క్ చేసిన ఈ 6 months పీరియడ్ కూడా మొత్తం ఈ క్రైమ్ని అరికట్టే దాంట్లోనే ఎక్కువగా సరిపోయిందండి అక్కడ. సో లక్కీలీ ఏమంటే నేను అక్కడికి రిపోర్ట్ చేసిన తర్వాత జస్ట్ వితిన్ 2 monthsలో టౌన్లో రౌడీ షీటర్ అనేవాడు ఎవడు లేకుండా తరిమేయగలిగినాం సక్సెస్ఫుల్గా. దాన్ని తరిమేరా, తరిమేరా అంటే పిలిచాము, గౌరవంగా చెప్పాం, నేరం చేయకూడదు అని చెప్పేసి. అలా చెప్తే వెళ్ళారా అని చెప్తే వినేసి వెళ్ళిపోయాను. సో తర్వాత మళ్ళీ సీసీఎస్కి వచ్చాను. సో దట్ వాస్ వెరీ షార్ట్ పీరియడ్ యాక్చువల్గా. ఆ టైంలో కూడా ఒక మంచి కేసు మనకు అసైన్ చేశారు. అప్పుడున్న ఎస్పీ సార్ బిందు మాధవ్ సార్ ఒక మంచి కేసు అసైన్ చేశారు. మీకు గుర్రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ కేసు మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకు మంత్రాలయం దగ్గర, ఎమ్మిగినూరు, మంత్రాలయం, మాధవరం ఆ ఏరియాస్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏం చేశారంటే ఈ కాపర్ వైర్ మొత్తం ఈ మహారాష్ట్ర నుంచి ఒక గ్యాంగ్ వచ్చి ఇక్కడ నుంచి ఆ కాపర్ వైర్ మొత్తం టన్స్ ఆఫ్ కాపర్ని దొంగతనం చేసి వెళ్ళిపోయేవారు. సో అది యూజువల్గా ఏంటంటే వర్షాలు పడే టైంలో మాత్రమే, అంటే రైనీ సీజన్స్లో మాత్రమే ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి ఎవరైనా పట్టించుకుంటారు వాటి గురించి. మిగతా టైంలో వాటర్ ఉండదు, దాంతో పెద్ద పంపింగ్ ఉండదు కాబట్టి ఎవరు పట్టించుకోరు దాన్ని కొంచెం. సో వీళ్ళు నెక్స్ట్ వర్షాకాలం రాబోతుంది, దాన్ని రెడీ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి చూస్తే అక్కడ అసలు కాపర్ లేదు, మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, లోపల కాపర్ లేదు. సో అది బాగా గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నారు. అక్కడ లోకల్ లీడర్స్ కూడా బాగా సీరియస్ ఇష్యూ కాబోయేది. రైతులందరూ కూడా ధర్నా చేసే పరిస్థితి ఉన్నింది. సో ఆ టైంలో ఎస్పీ సారు సిసిఎస్కి మాకు పిలిచి ఒకసారి చూడండి ఈ కేసు కొంచెం మనకి చాలా ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ కేసు అంటే. సో మనం అక్కడ ఉన్న అంటే ఏమేమి జరిగింది యాస్టీస్గా స్టెప్ బై స్టెప్ అని మనం కొంచెం లీడింగ్ తీసుకుంటూ వస్తే కొంచెం సస్పీషియస్గా ఒక నెంబర్ ఒక రైతులు నోట్ చేసి చెప్పారు అని అప్పుడున్న ఎస్బీసీఐ గారు ప్రసాద్ సారు ఒక నెంబర్ మనకు ఈ నెంబరు గురించి ఏదైనా కొంచెం డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడండి అంటే దాని మీద సెర్చ్ చేస్తూ జస్ట్ ఒక నెంబర్ మనల్ని మొత్తం గ్యాంగ్ అంతా పట్టించేస్తున్నారు. తీస్తే ఆ నెంబర్ ఎవరికి లింక్ అయ్యింది, ఆ ఫోన్ నెంబర్ మీద ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మీద ఏమేమి కేసెస్ ఉన్నాయి, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తే సో పక్కాగా మనకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలో డిఫరెంట్ లొకాలిటీస్లో ఉన్నారు. సో ఆ టైంలో పూణే అండ్ ఇంకొక ఊరు ఏదో ఉందండి సంథింగ్, ఔరంగాబాద్ దగ్గరలో ఒక ఊరు వస్తుంది. అక్కడ ఆ ఏరియాస్లోకి వెళ్ళేసి ఆల్మోస్ట్ మెయిన్ అక్యూజ్డ్ అందరినీ కూడా మనం పికప్ చేయడం జరిగింది. సో ఐ థింక్ అప్పుడు జస్ట్ 1 or 2 లెఫ్ట్. అప్పుడు మాకు ఒక ఇద్దరు దొరకలేదు, మిగతా గ్యాంగ్ అంతా మనకు దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేసాము, కాపర్ వైర్ రికవర్ చేసాము, వాళ్ళు యూజ్ చేసిన వెహికల్ రికవర్ చేసాము. మీరు అలాగే ఉంచుకున్నారు, వాళ్ళు అమ్మలేదా? కొంత వైరు ఆల్రెడీ అమ్మేశారు. ఇక్కడ మనకి పూణే దాటిన తర్వాత అదొక చిన్న ఒక విలేజ్ వస్తుందండి. ఆ విలేజ్లో ఒక రిసర్వర్ ఉంటాడు, కైలాష్ అని చెప్పేసి, అతనికి సేల్ చేశారు. సో కొంత ప్రాపర్టీ మాత్రము వీళ్ళ దగ్గర ఉండింది. సో వీళ్ళ దగ్గర ఏదైతే ప్రాపర్టీ ఉండిందో అది మనకు రికవర్ అయింది, అది కొంత ప్రాపర్టీ రికవర్ అయింది. సో వీళ్ళ అఫెన్స్కి ఏవైతే వెహికల్స్ యూజ్ చేస్తారో ఆ వెహికల్స్ అన్నీ కూడా మనకు రికవర్ అయిపోయాయి. సో వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొని వచ్చి ఎమ్మిగినూరుకి తీసుకెళ్ళి అక్కడ రైతుల సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి అంతా చెప్పడం వల్ల ఈవెన్ మనకు రైతుల దగ్గర నుంచి కానీ లోకల్ లీడర్స్ దగ్గర నుంచి కానీ అప్పుడు పోలీస్కి మంచి అప్రిసియేషన్ కూడా దొరికింది. దట్ వాజ్ అ వెరీ గుడ్ కేసు.
పోలీస్ ఇమేజ్ని పెంచే కేసు అది. ఇక్కడికి వచ్చాక ఏముందండి, నవంబర్. ఇదంతా ఒక స్లమ్ ఏరియా కొంచెం కనిపిస్తుంది, కొన్ని కమ్యూనిటీలు ఉంటాయి, రకరకాల 3 టౌన్లు, బుధవారపేట లాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఏమొచ్చింది ఛాలెంజ్? 3 టౌన్ ఇట్స్ హార్ట్ ఆఫ్ ద సిటీ, కర్నూలు సిటీ. మనకి పక్కనే కలెక్టరేట్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, డిఐజీ సార్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడే. సో మెయిన్ గాయత్రి ఎస్టేట్ హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడే. సో మెయిన్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ ఇది. సో మీరు అన్నట్లు బుధవారపేట సంభవం కొంచెం ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం బాగా వచ్చిన కొత్త కొంచెం ఉండేది, కొంచెం న్యూసెన్స్ ఉండేది. సో వచ్చిన స్టార్టింగ్లో కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా బుధవారపేట మీదనే పెట్టడం వల్ల ఇప్పుడైతే ఆల్మోస్ట్ బుధవారపేట నుంచి అయితే ఎలాంటి న్యూసెన్స్ లేదు, ఆల్మోస్ట్ బంద్ అయిపోయాయి, అన్ని రకాలుగా బంద్. అసలు ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఎప్పుడైతే మనం ఎంటర్టైన్ చేయమో ఆటోమేటిక్గా అన్నీ బంద్ అయిపోతాయి. దట్ వాస్ హ్యాపెండ్. అదంతా కూడా మన కంప్లీట్గా మనకు అప్పుడున్న బిందు మాధవ్ సార్ కానీ ఇప్పుడున్న విక్రాంత్ సార్ కానీ సార్ వాళ్ళ డైరెక్షన్స్. ఓకే, ఇక్కడ బుధవారపేట దుకాణం బంద్ చేయించారు. ఇంకేముంది క్రైమ్లో ఏముంది, డిటెక్షన్ ఎలాగ వచ్చింది? సో ఆ తర్వాత ఇక్కడికి ఇక యూజువల్గా అంటే సిసిఎస్లో పనిచేయడం వల్ల క్రైమ్ నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగానే ఉంది కాబట్టి సో ప్రాపర్టీ అఫెన్సెస్ ఇక్కడ ఏమైతే జరిగాయో వెంటనే డిటెక్ట్ కావడం జరిగింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే నో గ్రేవ్ కేస్ వాస్ పెండింగ్. మొత్తం అన్నీ కూడా డిటెక్ట్ అయ్యాయి. 2 వీలర్లు ఏదో పట్టుకున్నారట కదా బాగానే? 2 వీలర్స్ బాగా రికవర్ అయ్యాయండి. దాదాపుగా 96 2 వీలర్స్ ఒకసారి రికవర్ అయ్యాయి, 42 రికవర్ అయ్యాయి, ఒకసారి 25 రికవర్ అయ్యాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 2 వీలర్స్ రికవర్ చేశాము. అండ్ ఎవరెవరైతే పోయాయో వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. అవి కాక ఇంకా అన్ట్రేస్డ్ 2 వీలర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా రికవర్ చేయాల్సి ఉంది. సో యూజువల్లీ బైక్ పోయిన వాళ్ళు అదొక సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతారు. కొంతమంది బైక్స్తో బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటారు. సో అలా దొరికిన వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఎవరైతే ఇంకా దొరకలేదో వాళ్ళు పాపం రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వీఆర్ కీప్ ఆన్ ట్రయింగ్ టు. సార్, ఇక్కడ బైక్ దొంగతనం చేసి డైరెక్ట్ బైక్ అమ్మకుండా స్పేర్ పార్ట్లు విడదీసి ఆ పార్ట్ల వేదిక అమ్మేసి ఒక గ్యాంగ్ ఉంది, ఎప్పుడైనా ఐడెంటిఫై అయింది ఇక్కడ? ఉన్నారు, అలాంటి గ్యాంగ్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా పట్టుకొని వచ్చేసి మనం ఇంట్రాగేట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం వాళ్ళందరూ కూడా పట్టుకొని వచ్చేసి. సార్, మీరు వాడిని పట్టుకుంటారు ఓకే, కానీ ఆ పార్ట్లన్నీ ఇప్పి సైలెన్సర్ ఒకటికి హ్యాండ్లో ఒకటికి అమ్ముతుంటాడు, అది ఎలా రికవరీ అవుతుంది? అంటే వెరీ ఫ్యూ కేసెస్లో పార్ట్స్ అన్నీ మనకు దొరకకుండా స్కాటర్ అయిపోయింటాయి. బట్ మ్యాక్సిమం కేసెస్లో అయితే దొరుకుతాయి. ఈ ఇష్యూ ఏముండదు, దొరుకుతాయి, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. మరి వెరీ ఫ్యూ కేసెస్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎవరికో ఒకరికి సైలెన్సర్ అవసరం ఉండదు, ఎవరికో ఇచ్చేసింటాడు, వాడి కాంటాక్ట్ వీడి దగ్గర ఉండదు. అలాంటప్పుడు మాత్రమే మనకు ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే తప్పు వాడే చేశాడు కాబట్టి వాడితోటే రికవరీ గడిపించేస్తాం అన్నమాట. ఓకే, కానీ మర్డర్ ఫర్ గెయిన్ ఏంటండి? ఒక మర్డర్ ఫర్ గెయిన్, దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. ఇక్కడ మనకి సాయి వైభవ్ నగర్ అని చెప్పేసి కర్నూలు 3 టౌన్ లిమిట్స్లోనే ఒక ముసలావిడ, వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి ఇక్కడే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె కూడా. సో ఆమె ఇంట్లో సింగిల్గా ఉంటారు. అంటే వాళ్ళ కూతురు అల్లుడు మాత్రం ఏదో లంచ్ టైంకి అలా వచ్చి వెళ్తూ ఉంటారు. బట్ రిమైనింగ్ టైం అంతా ఆమె ఒంటరిగా ఉంటారు. ఆమె ఇంట్లో పని మనిషిగా ఒక ఆమె పనిచేస్తూ ఉండేది. ఆమెకి ఏదో వర్క్ వల్లనో ఏమో ఆమె కొంచెం డ్రాప్ అయింది. ఈమె ఇంకొక వేరే కొత్త పని మనిషిని పెట్టుకుంది. సో ఈ కొత్త పని మనిషి హార్డ్లీ ఒక 1 మంత్ అట్లా వర్క్ చేసింది. ఈమె యాటిట్యూడు ఓనర్కి నచ్చలేదు. నచ్చకపోవడంతో నువ్వు పని మానేసి, నాకు ఇంతకుముందు ఎవరైతే పని మనిషి లక్ష్మి వస్తుందో ఆమెనే వస్తుంది, నువ్వు మానేసే అని చెప్పి. సో ఎప్పుడైతే ఈమెను పని మానేసే అని చెప్తుందో ఈమెకి ఆ ముసలావిడ మీద కొంచెం గ్రడ్జ్ పెంచుకునేసి వన్ ఫైన్ డే, అంటే ఇక నెక్స్ట్ డే నుంచి పాత పని మనిషి వస్తుంది అనగా ఆ ముందు రోజు వస్తుంది, ఇంట్లోకి వెళ్తుంది, కాలింగ్ బెల్ కొడుతుంది, నీళ్ళు తాగుతాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఎలాగో పని మనిషే కదా అని చెప్పేసి సరిపోయి అది ఏదో క్లీన్ చేయపో అని చెప్తుంది ఆమె. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ముసలావిడని కూడా లోపలికి ఏదో మాటల్లో పెట్టేసి లోపలికి తీసుకెళ్ళేసి ఇంట్లో ఒక రోకల్ బండ తీసుకునేసి ఆమె మీద చాలా విచక్షణారహితంగా కొడుతుంది. చాలా దట్ వాజ్ అ వెరీ బ్రూటల్ మర్డర్. మనం అసలు ఆ ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి మొత్తం అంటే మా ఎస్పీ సారు అలాగే డిఎస్పీ సారు మేము అందరం క్రైమ్ సీన్లోకి వెళ్ళి చూసాం. జస్ట్ దట్ వాజ్ కంప్లీట్లీ పూల్ ఆఫ్ బ్లడ్. అంతా రూమ్ అంతా కూడా రక్తంతో ఇట్లా పారి ఉంటుంది మొత్తం. అక్కడ అంటే ఒక చిన్న ట్రేస్ కూడా వదలకుండా వెళ్ళిపోయింది. ఎంత తెలివిగా పోతుందంటే ఒక రూట్లో ఎంటర్ అవుతుంది, ఇంకో రూట్లో నుంచి బయటకు వచ్చి బ్యాక్ సైడ్ గోడ ఎక్కి దూకేసి వెళ్ళిపోతుంది. సో మనం ఏంటంటే సీసీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు
సో ఒక పర్సన్ లోపలికి ఎంటర్ అయింది, ఎంతసేపు చూసినా బయటికి రాదు. సో ఏమైపోయింది ఈవిడ అర్థం కాదు, ఎవరు ఈ లేడీ అని చెప్పేసి ఆ శారీ కలర్ కొంచెం లైట్గా కనపడుతూ ఉంటుంది. ఆ కలర్ని బేస్ చేసుకొని మనం ఎవరై ఉండొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ వర్క్ చేసిన పాత పని మనిషి కానీ కొత్త పని మనిషి వీళ్ళందరి కాల్ లిస్టు, సీడియాస్, నెక్స్ట్ అక్కడ ఉన్న టవర్ డంప్, వీటన్నిటిని తీయడం జరిగింది. టవర్ డంప్లో కానీ కాల్ లిస్ట్లో కానీ ఎక్కడ జీరో క్లూస్ ఏం లేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాం, ఈ కలర్ శారీ వేసుకున్న ఏదైతే ఆటోలో వచ్చిందో ఆ ఆటో కోసం మళ్ళీ ఇంకా ఆ రూట్ వెంబడి మనం చూసుకుంటూ వెళ్తే లక్కీగా ఒక ఆటోలోంచి దిగుతున్నట్లుగా ఒక ఆవిడ కనపడుతుంది మనకు. ఫేస్కి ఇట్లా చీర కొంగు ఇట్లా కట్టుకొని అడ్డం పెట్టుకునేసి వస్తుంది, ఒక బ్యాగ్ పట్టుకొని వస్తుంది. సో సంహవ్ సస్పీషియస్గా ఉంది అని చెప్పేసి ఈ పర్సన్ ఎవరు అని చెప్పి మనం చూస్తే రీసెంట్గా పని మానేసిన ఆవిడ అని చెప్పి మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అది కాకుండా ఇంకో డౌట్ ఏంటంటే అఫెన్స్ జరిగిన వెంటనే మనకు కొంచెం డౌట్ వచ్చి పని మనుషులతో మాట్లాడాలి అని చెప్పేసి పని మనుషులకు అందరికీ ఫోన్లు చేయడం జరిగింది, నేనే చేశాను. సో రిమైనింగ్ వాళ్ళు అంటే మనం ఎవరెవరికైతే కాల్ చేసామో అంటే ఈ పని మనుషులతో పాటు ఇంకా కొంతమందికి కాల్ చేసాం, కాల్ చేసిన ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు, వచ్చి కలిశారు. ఈ పర్సన్ మాత్రమే రాలేదు. రాకుండా వస్తాను, ఇదిగో వస్తాను, రేపు వస్తాను, మన్నాడు వస్తాను ఇట్లా చెప్తా వచ్చింది. సో అలాగే ఈ ఫుటేజ్ మనకు దొరికింది. సో మనం సస్పీషియస్ తోటి వెళ్తే తను యాక్చువల్గా ఎక్కడైతే అంటే ఆ ఇంట్లో నుంచి ఏదైతే వస్తువులు గోల్డ్ కానీ బ్యాంక్ అకౌంట్స్ బుక్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళిపోయిందో అవన్నీ కూడా ఒక చోట పెట్టుకునేసి ఈమె మాత్రం వేరే చోటుకి పారిపోయింది. సో మనం లక్కీగా అప్పుడు మన రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ ఎస్ఐ ధనంజయ్ వాళ్ళ టీం తోటి ఆమెను పట్టుకోవడానికి అని చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళు సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ క్యాచ్ చేయడం జరిగింది. సో ఈ లోపల ఈ మెటీరియల్ అంతా కూడా మనం సీన్ ఆఫ్ అఫెన్స్కి లింక్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మనం తీసుకొని వచ్చి అంత ప్రాపర్గా ఇంట్రాగేట్ చేస్తే సో షీ అడ్మిటెడ్ ద అఫెన్స్. ఎందుకండి అంటే ఆమె ఉద్యోగం తీసినందుకు కక్షనా? పని తీసేసింది, ఇంకా ఆమె ఒంటి మీద గోల్డ్ ఉంది, ఇంట్లో గోల్డ్ ఉంది, చూసింది ఎక్కడెక్కడ గోల్డ్ పెడుతుందో తెలిసి మనకి. సో ఆ గోల్డ్ వాటితో పాటు ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఏటీఎం కార్డ్స్ బ్యాంక్ పాస్బుక్ కూడా తీసుకెళ్ళిపోయింది. బట్ వాటిని ఏం చేసుకోవాలో తనకి ఐడియా రాలేదు. అంటే సింగిల్ అఫెండరా? సింగిల్ అఫెండర్, ఎవరు హస్బెండ్ లేడు తనకి, కొడుకున్నాడు బట్ కొడుక్కి ఈ నాలెడ్జ్ లేదు. బట్ చేసి వచ్చిన తర్వాత తెలిసింది కొడుకు ఇట్లా వీళ్ళ అమ్మ తప్పు చేసి వచ్చిందన్న విషయం తెలుసు. బట్ భయానికి వాళ్ళు ఎవరు కూడా ముందరికి రాలేదు. అండ్ ఈ లేడీ మాత్రం సింగిల్గానే అఫెన్స్ చేసింది. మొత్తం అలాగే విత్ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా దొరికిపోయింది. సో ఇందులో మనకు మెయిన్గా యూజ్ అయింది ఏంటంటే సీసీ కెమెరా. మనం అంటే ఒక కెమెరా పెట్టుకోవడం మనకి ఎంత హెల్ప్ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఎందుకంటే ఆ కెమెరా అక్కడ పెట్టించింది కూడా మనమే. ఎందుకు పెట్టించాము అంటే ఆ కెమెరా ఏ ఇంట్లో అయితే ఉందో ఆ ఇంట్లో అంతకుముందే ఒక దొంగతనం జరిగింది. అతను ఒక ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్, రిటైర్డ్ డిఎం అతను. ఆ ఇంట్లో అంతకుముందు దొంగతనం జరిగింది. సో దొంగతనం జరిగితే వెరీ హ్యూజ్ ప్రాపర్టీ పోయింది. సో ఈ కేసులో ఏమైందంటే అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి వేరే ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన సీసీ కెమెరాలో దొరికిన ఫుటేజెస్ని బేస్ చేసుకొని ఆ కేసు డిటెక్ట్ చేశాం. అది దొరికింది. దాదాపు ఒక 6 మంది అక్యూజ్డ్, టోటల్ ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ మనకు దొరికింది. అతను యాక్చువల్గా ఆ కేసు రిజిస్టర్ అయిన ఒక 1 వీక్ తర్వాత అతను రిటైర్ అయ్యారు. సో ఇట్లా నేను రిటైర్ కూడా అయిపోయాను, నాకు జీవితం అంతా సంపాదించిందంతా అక్కడే పోయింది నాకు అని చెప్పి బాధపడుతుంటే నో ప్రాబ్లం అని చెప్పేసి మొత్తం అంతా డిటెక్ట్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది. అప్పుడు అతనికి చెప్పాం, చూడండి సార్, సీసీ కెమెరా ఉంటే ఇంత యూజ్ ఉంటుంది, మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇంత గోల్డ్ పెట్టుకున్నారు, సీసీ కెమెరా ఉంటే మనకి ఎంత హెల్ప్ అయ్యేది అంటే. సో ఆయన మన మాట మీద గౌరవంతో సీసీ కెమెరాలన్నీ పెట్టాడు. అతను ఇంటి చుట్టూ పెట్టాడు, ఇంట్లోకి ఎంట్రీ ప్లేసెస్లో అంతా పెట్టాడు. అతను పెట్టిన కెమెరాలో నుంచి ఈ కేసు డిటెక్ట్ అయింది మనకు. సో అందుకని అప్పుడు ఈవెన్ పబ్లిక్ అందరికీ కూడా మనం చేసే ఒక రిక్వెస్ట్ అప్పుడు కూడా ఏమంటే సీసీ కెమెరాస్ పెట్టుకోవడం అనేది మనకు ఇన్వెస్టిగేషన్లో చాలా యూజ్ అవుతుంది. అలాగే వాళ్ళ ఇంటికి కూడా ఒక ప్రొటెక్షన్, ఏం జరిగినా రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇల్లీగల్ థింగ్స్ ఏమీ జరగవు మ్యాక్సిమం. త్రీ-టౌన్లో ఇంకా వేరే కేసులు ఉన్నాయా? త్రీ-టౌన్లో ఇంకా వేరే కేసెస్ అంటే ఆల్మోస్ట్ ప్రాపర్టీ కేసెస్ అన్నీ కూడా మనం డిటెక్ట్ చేసేసామండి. ఇక్కడ మనకి అంటే ఇక్కడ జరిగిన దొంగతనం కేసులు అన్నీ కూడా నో అన్సాల్వ్డ్ కేసు, అన్నీ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు క్రైమ్ వేరు, ప్రాపర్టీ అఫెన్స్లో కాకుండా సైబర్ క్రైమ్ నడుస్తుంది కదా. వాడు కనబడ్డు ఏం చేయడు,
వాడిని పట్టుకోవడం నైజీరియం ఫ్రాడ్ అయిపోయింది, అది ఓటీపీ ఫ్రాడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇదంతా లేయర్స్లో ఉంటాయి. వాడు ఎక్కడో మెయిన్ పాయింట్ తీసుకురావడం కష్టం కాబట్టి పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ తీసుకోవాలి, అసలు సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలి. యూజువల్లీ మీరు అన్నట్లు ఓటీపీ ఫ్రాడ్స్ ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. ఇప్పుడు మనకి ఎవరు ఓటీపీ అడగట్లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనకి మెయిన్గా జరుగుతున్నది ఏంటంటే, ఒకటి డిజిటల్ అరెస్ట్. అంటే ఫోన్ చేస్తారు, సమ్ XYZ ఎవరో ఫోన్ చేస్తారు, ఇట్లా మీ వాళ్ళు పలానా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీరు ఇంత అమౌంట్ వాళ్ళకి పే చేసేయాలి అని చెప్పేసి ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నాము, లేదంటే పలానా వాళ్ళు వస్తారు, CID వాళ్ళు వస్తారు, ఇవన్నీ కూడా ఎవరు కూడా ప్రజలు దయచేసి నమ్మకూడదు. వీటి ఇలా పోలీసులు ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేసి రారు అరెస్ట్కి. సో ఆ మినిమం ఒక కన్సర్న్, ఆ ఐడియా ఒకటి ఉంటే మనం దీంట్లో నుంచి తప్పించుకోవచ్చు ప్రజలందరూ కూడా. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, మీరు ప్రతిరోజు ఇంత సంపాదించుకోవచ్చు, లేకపోతే స్టాక్స్ IPOs పర్చేస్ చేస్తే మీకు హ్యూజ్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయో, అంటే మేజర్ బ్యాంక్స్, ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ కూడా మనకి డిమాట్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అది కాకుండా ఇంకా కొన్ని ప్రైవేట్ కూడా ఉన్నాయి. సో అవి కాకుండా కొత్తగా జస్ట్ ఒక లింక్ ఇస్తారు, ఈ లింక్లో మీరు మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి, IPOs పర్చేస్ చేయండి, లేకపోతే స్టాక్స్ పర్చేస్ చేయండి అని చెప్పేసి. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్. కర్నూలు డిస్ట్రిక్ట్లో ట్రెండింగ్ సైబర్ క్రైమ్ ఏముంది ఇప్పుడు కర్నూలులో జరుగుతున్నదంతా ఇన్వెస్ట్మెంటేనా? సో ఈ ఎస్పెషల్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే IPOs పర్చేస్ చేయండి. APK ఫైల్స్ ఉందా? APK అదే ఈ యాక్చువల్ లింక్ వస్తుందని చెప్పాను. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ APK ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పర్చేస్ చేయిస్తారు. అంటే ఫస్ట్ వాట్సాప్లోనో టెలిగ్రామ్లోనో ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే APK ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేయించి ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారు. సో వాళ్ళకి కనపడుతూ ఉంటుంది, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని ఫిగర్స్ కనపడుతూ ఉంటాయి. బట్ ఆ అమౌంట్ తిరిగి వీళ్ళ అకౌంట్లో పడదు. సో అట్లా వెరీ రీసెంట్గా కూడా దాదాపు ఒక అతను 1,20,00,000 ఒకతను పోగొట్టుకున్నాడు సేమ్ ఇలాంటి ఫ్రాడ్లోనే. సో అది కూడా FIR రిజిస్టర్ చేసాం అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ అండ్ 6 layers ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా మనం ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లేయర్ బై లేయర్ మనం ఫిల్టరేషన్ చేసుకుంటూ అక్యూజర్ కోసం ఇప్పుడు చేస్తూ ఉన్నాం. ఒక టీం కూడా ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సార్ జాబ్ ఫ్రాడ్ ఏముంటాయి ఇక్కడ సైబర్ క్రైమ్? జాబ్ ఫ్రాడ్స్ కూడా ఉన్నాయి, బట్ జాబ్ ఫ్రాడ్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అవుట్డేటెడ్. ఇప్పుడంతా ఫ్రెష్గా అంటే ఓన్లీ IPOs, స్టాక్స్, అలాగే డిజిటల్ అరెస్ట్లు. ఇది కాకుండా బాస్ ఫ్రాడ్ అని ఒకటి వచ్చింది లేటెస్ట్గా. అంటే బాస్ పేరు మీద DP పెట్టి ఆ DPలోనే చాటింగ్ చేస్తూ డబ్బులు గుంచుతున్నాం మీద. అంటే మిగతా స్టేట్లో ఎక్కువ అవుతున్నాయి, ఇక్కడ కర్నూలుకు రాలేదు ఇంకా. నథింగ్ దట్ ఇంపర్సనేషన్. అంటే నాట్ ఓన్లీ బాస్, సో మనకు వెల్ నోటెడ్ బాగా తెలిసిన వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టేసి మనం డబ్బులు అడుగుతూ ఉంటారు. అలాంటివి చాలా మనకి ఫేస్బుక్లో, మనకి మెసెంజర్లో చాలా వరకు ఇలాంటివి వస్తాయి. సో నేను చాలా ఎమర్జెన్సీలో ఉన్నాను, నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలి, లేదా 50,000 కావాలి, 1 lakh కావాలి, సో పంపించండి అని చెప్తే మనం వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ తోటో ఏదో అంత వెరిఫై చేసుకోకుండా పంపిస్తూ ఉంటారు యూజువల్గా. పంపించిన తర్వాత తెలుస్తుంది ఇది ఆ పర్సన్ కాదు అని చెప్పేసి. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఉన్నాయి. బట్ అంటే ఇటువంటి కేసులు కాకుండా పబ్లిక్ మీరు ఇచ్చే అప్పీల్ ఏంటండి? సింపుల్, మనం ఏదైనా ఒక అమౌంట్ పెడుతున్నాము అంటే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి మనం. అంటే మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. మీకు ఏదైనా ఒక మెసేజ్ వచ్చింది, ఫస్ట్ ఆ మెసేజ్ని లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇది జెన్యూనా కాదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ ఏమైనా చేస్తే సైబర్ క్రైమ్ అసలు జరగదు. సో ఎప్పుడైతే మనం వెరిఫై చేసుకోకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో ఆటోమేటిక్గా మనం లాస్ అవుతూ ఉంటాం. సో నేను చేసే అప్పీల్ ఒకటే, మీరు ఎవరైనా ఒక అన్ఆథరైజ్డ్ పర్సన్స్కి మీరు వితౌట్ కన్ఫర్మేషన్ మీరు అమౌంట్ సెండ్ చేయాల్సి వస్తే, ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే మీరు ఖచ్చితంగా లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ, మీకు తెలిసిన ఎవరైనా ఒక ఆఫీసర్తో, పోలీస్ ఆఫీసర్తో, లేదు మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ వాళ్ళతోటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి లేదా ట్రాన్స్ఫర్ చేయండి. అలా ఆ అవేర్నెస్ ఉన్నంత వరకు ఎలాంటి సైబర్ ఫ్రాడ్ జరగదు.
ఆఫ్లైన్లో మనం ఎంత అలాటుకుంటామో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువ అలాటుగా ఉండాలంటున్నారు శేషయ్య గారు. ఎవరైనా లింక్ పంపించినా లేదా మెసేజ్ పంపించినా గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చినప్పుడు అది వెరిఫై చేసుకోండి, అంతేగాని చెప్పిన వెంటనే ఆయన చెప్పిన వెంటనే చేస్తే మోసపోతారంటే చెప్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని దానికి వచ్చిన లింక్స్ అన్నీ తెలియని వ్యక్తులు పంపినవన్నీ లింక్ చేస్తే కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు వచ్చిన లింక్ని క్లిక్ చేయకుండా మీకు తెలియని వ్యక్తి ఎవరు ఫోన్ చేసినా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఆయన చెప్పిన పని చేయండి, లేదా మోసపోతారంటూ శేషయ్య గారు చెప్తున్నారు. ఇది వారం శేషయ్య గారు ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో విషయం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.